యూనియన్స్ యూనియన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 4లో ఇది సెకండ్ చాప్టరు, స్ట్రక్చర్స్ యూనియన్స్ అండ్ యూనియన్స్ అనేది. సో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. మనం ఇంతకీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ చెప్పుకున్నాం. ప్రైమరీ డేటా టైప్, సెకండరీ డేటా టైప్ అని చెప్పి. స్ట్రక్చర్ ఈజ్ ఏ సెకండరీ డేటా టైప్ అండి. స్ట్రక్చర్ని మనం సెకండరీ డేటా టైప్తో చెప్తాం అన్నమాట. స్ట్రక్చర్ ఈజ్ ఏ సెకండరీ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. సిమిలర్గా ఉండేవి కాకుండా డిస్సిమిలర్ రకరకాల డేటా టైప్ వాల్యూస్ అన్నీ కలిపి ఓ చోట ఉంచేదాన్నే స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ అంటే ఏంటంటే కనుక రకరకాల డేటా టైప్ వాల్యూస్ని అన్నీ కలిపి ఒక చోట ఉంచేదాన్నే దాన్ని మనం స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ మాట. సో స్ట్రక్చర్నే మనం ముద్దుగా స్ట్రక్ట్ అనే దాంతో పిలవడం జరుగుతుంది. స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అండి. స్ట్రక్ట్ అనే కీవర్డ్తో మనం చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏదైనా కానీ స్ట్రక్చర్స్ అనే దాని కాన్సెప్ట్ అనే దాన్ని బేస్ చేసుకుని మనకి రకరకాల కాన్సెప్ట్స్ బయటకు వచ్చినాయండి. స్ట్రక్చర్ కానీ, స్ట్రక్చర్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ కానీ, స్ట్రక్చర్ యూజింగ్ యారే కానీ, స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ కానీ, స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అని చెప్పి మొత్తం ఫైవ్ టైప్ ఆఫ్ టాపిక్స్ మనకి బయటకు వచ్చినాయి అన్నమాట. వాటిని 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం మన తర్వాత. సో ఇప్పుడు ఇంతకీ స్ట్రక్చర్ రాసేప్పుడు సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే కనుక ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి. స్ట్రక్చర్ నేమ్నే మనం ఐడెంటిఫైయర్ అంటాము. ఐడెంటిఫైయర్ అంటే దేనికన్నా మనం పేరు పెడుతున్నాం అంటే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాము. స్ట్రక్చర్ నేమ్ అనే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాము. డేటా టైప్ వేరియబుల్ నేమ్ 1, డేటా టైప్ వేరియబుల్ నేమ్ 2, డేటా టైప్ వేరియబుల్ నేమ్ 3, డేటా టైప్ వేరియబుల్ నేమ్ 4, ఇలా కంటిన్యూషన్గా నెంబర్ ఆఫ్ డేటా టైప్ విత్ వేరియబుల్స్తో సహా ఇవ్వచ్చు. వీటినే మనము ఎలిమెంట్స్ అంటామండి. వీటినే మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటామండి. బయట ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ అని ఉంది కదా, దీని ఏమంటే స్ట్రక్చర్ వేరియబుల్ అనే అంటామండి. స్ట్రక్చర్ వేరియబుల్ని ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇది సింటాక్స్ అండి. సింటాక్స్ రాసేప్పుడు స్ట్రక్చర్ నేమ్ అని రాయాలి. స్ట్రక్చర్ నేమ్నే మనం ఐడెంటిఫైయర్ అంటాము. లోపల ఉన్న వాటిని మనం నెంబర్ ఆఫ్ రకరకాల డేటా టైప్ వాల్యూస్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. రకరకాల డేటా టైప్ వేరియబుల్స్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అందుకనే డేటా టైప్ వేరియబుల్ నేమ్ అని ఇచ్చాము. పక్కన అక్కడ 1, 2, 3, 4 ఉన్నట్టు లెక్క కంటిన్యూషన్గా నెంబర్ ఆఫ్ ఇవన్నీ కలిపితే వీటిని ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటామండి. స్ట్రక్చర్ లోపల ఉన్న వాటిని మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ అనే పిలవడం జరుగుతుంది. బయట ఉన్న దాన్ని వేరియబుల్ అంటాము. స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం పిలవడం జరుగుతుంది. సో దీని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ స్ట్రక్ట్ అని తీసుకున్నానండి. స్ట్రక్ట్ ఎంప్లాయీ అని తీసుకున్నానండి. ఎంప్లాయీ లోపలికి వచ్చానండి. లోపల జనరల్గా ఎంప్లాయీ అయినప్పుడు ఎంప్లాయీకి ఏమేమి వేరియబుల్ ఎలిమెంట్స్ ఉంటాయండి అని అంటే కనుక ఎంప్లాయీ నెంబర్ ఉంటుందండి. ఇంట్ ఈఎన్ఓ అని చెప్పారండి. ఈఎన్ఓ అంటే ఎంప్లాయీ నెంబర్ అన్నమాట. ఈఎన్ఓ క్యార్ నేమ్ అనేది ఇస్తున్నామండి. క్యార్ నేమ్ ఆఫ్ 20 అని చెప్పానండి. అంటే 20 క్యారెక్టర్స్ మన నేమ్ రాసుకునే అవకాశం మనకి ఉన్నది. ఫ్లోట్ శాలరీ అని చెప్పానండి. ఎందుకంటే ఎంప్లాయీ కాబట్టి శాలరీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి 2 bytes ఆఫ్ మెమరీ, 20 bytes ఆఫ్ మెమరీ, 4 bytes ఆఫ్ మెమరీ, టోటల్గా తీసుకున్నట్టయితే 26 bytes ఆఫ్ మెమరీ రెడీగా ఉంది మనకి. ఈ లోపల ఉన్న వాటినే ఎలిమెంట్స్ అంటాం. మరి ఈ ఎలిమెంట్స్ని ఇచ్చాం, బాగానే ఉంది. మరి దాన్ని బేస్ చేసుకుని బయట ఉపయోగించుకోవాలి కాబట్టి క్రియేట్ చేసే వాటినే వేరియబుల్ నేమ్స్ అంటాం. అదిగోండి E1 అని చెప్పారండి. E1 అనేది ఒక వేరియబుల్ నేమ్ అండి. దీని ఆధారంగా మనం లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. E1 అనేది ఇలానే రాసుకోవచ్చు, ఆర్ రెండో రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? స్ట్రక్ట్ ఈఎంపీ E1 అని కూడా రాసుకోవచ్చు. E1 అనేది ఇక్కడ వేరియబుల్. దేని ఆధారంగా ఉన్న వేరియబుల్? ఎంప్లాయీకి మరో పేరుతో పిలవబడేది. ఈఎంపీ అనే దాన్ని పిలవకుండా డైరెక్ట్గా మనం ఈఎంపీ అనే దాన్ని టచ్ చేయకుండా ఈఎంపీ బదులుగా E1 ఆధారంగా పిలవడం జరుగుతుంది. ఎలా? లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఏ విధంగా నువ్వు యాక్సెస్ చేసుకోగలవు అని అన్నట్టయితే E1.ENO, E1.name, E1.salary అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంటే దీన్ని స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాం. లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం. స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి. స్ట్రక్చర్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఏం వాడాలంటే డాట్ ఆపరేటర్ కానీ యారో ఆపరేటర్ కానీ వాడాలి.
స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలంటే డాట్ ఆపరేటర్ కానీ యారో ఆపరేటర్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోగలము. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఎవరు? ఈ1 డాట్ ఈఎన్ఓ, ఈ1 డాట్ నేమ్, ఈ1 డాట్ శాలరీ అని పిలుచుకోవచ్చు. లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఈఎంపీ అనే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. స్ట్రక్ట్ అనేది కీవర్డ్. బ్రేసెస్ ఓపెన్ చేసి బ్రేసెస్ క్లోజ్ చేసా. లోపల ఉన్న వాడిని అన్ని డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అంటున్నాం. డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అన్నామంటే అన్ని ఇంటిజర్తో లేవు. ఇంటిజర్కి సంబంధించిన ఒక వేరియబుల్ ఉంది, క్యారెక్టర్ సంబంధించిన ఒక వేరియబుల్ ఉంది, ఫ్లోట్ సంబంధించినది ఒక వేరియబుల్ ఉంది. కాబట్టి 3 రకరకాల వేరియబుల్స్ కాబట్టి రకరకాల డేటా టైప్స్తో మనం క్రియేట్ చేసాం కాబట్టి డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అని చెప్పామండి. సిమిలర్గా లేవు, అన్నీ వేరే వేరేగా ఉన్నాయన్నమాట. వీటిని బేస్ చేసుకునే మనం ఇలా బయట ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. వేరియబుల్ క్రియేట్ ఒకటికంటే ఎక్కువ వేరియబుల్స్ ఇవ్వాలంటే ఏం చేయాలని అన్నాం. ఇప్పుడు E1 అని ఇచ్చాం కదండి, పక్కన E2 కూడా ఇచ్చుకోవచ్చండి. అంటే వీడికి 26 బైట్స్ ఆఫ్ మెమరీ, అంటే E1 అనే వేరియబుల్కి 26 బైట్స్ ఆఫ్ మెమరీ, E2 అనే దానికి 26 బైట్స్ ఆఫ్ మెమరీ విడివిడిగా క్రియేట్ అవుతూ వెళ్తుందన్నమాట. ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క లోపల ఉన్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. రెండో E2 అనేది మళ్ళీ లోపల ఉన్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. E1కి 26 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయితే E2కి కూడా 26 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. E1 ఆధారంగా లోపల ఉన్న ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, శాలరీ అనే దాన్ని యాక్సెస్ చేసుకున్నట్టయితే E2 ఆధారంగా కూడా ఎంప్లాయీ నెంబర్ని, ఎంప్లాయీ నేమ్ని, శాలరీని యాక్సెస్ చేసుకోవచ్చు. E1 ద్వారా లోపల ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ వాడు రీడ్ చేసినట్టయితే రీడ్ చేయొచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు. E2 ఆధారంగా వాడి డీటెయిల్స్ని మనం రీడ్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అది మాట విషయం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకా ముందరకు వెళ్దాం. ఏమండి, ఇనీషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పామండి. ఇనీషియలైజేషన్ అంటే కనుక రన్ టైంలో మళ్ళీ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వకుండా ఇక్కడికిక్కడే స్ట్రక్చర్తో పాటే వాల్యూస్ ఇచ్చేదాన్నే మనం ఇనీషియలైజేషన్ అంటామండి. ఇనీషియలైజేషన్ ఇచ్చినప్పుడు ఇదిగో స్ట్రక్చర్ నేమ్ అని అన్నాను. స్ట్రక్చర్ నేమ్ పేరు ఇక్కడ ఎంప్లాయీ అండి. ఈ అనేది ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 101, శ్రీరామ, 3500 అని చెప్పాం. 101 అనేది ఎంప్లాయీ నెంబర్ అవుతుంది, శ్రీరామ్ అనేది నేమ్ అవుతుంది, 3500 అనేది వాడి శాలరీ అవుతుంది. ఇక్కడికిక్కడే వాల్యూస్ మనం ఇనీషియలైజ్ చేసినట్టయితే మళ్ళీ రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాల్యూస్ని మనం ఏ విధంగా ఇనీషియలైజ్ చేయగలం అన్నట్టయితే పెయిర్ ఆఫ్ బ్రేసెస్ ఓపెన్ చేసి బ్రేసెస్ చివరిలో క్లోజ్ చేసి బ్రేసెస్లో వాల్యూస్ని మనం ఏమనుకుంటున్నామో ఏమేమి ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఆధారంగా మనం ఇక్కడ వాల్యూస్ 1 by 1 ఇవ్వడం జరుగుతుంది. వాల్యూ మధ్యన కామా ఆపరేటర్తో సపరేట్ చేయాలి. మనం ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయో అవి బ్రేసెస్ ఓపెన్ చేసి బ్రేసెస్ క్లోజ్ చేసి బ్రేసెస్ లోపల మన దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ చెప్పిన కామా ఆపరేటర్తో సపరేట్ చేస్తూ వాల్యూస్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దీనే ఇనీషియలైజేషన్ అంటాం. ఇనీషియలైజేషన్ ఈ విధంగా చేస్తామండి. కానీ ఇనీషియలైజ్ చేయకుండా రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి అన్నట్టయితే మాత్రము ఈ విధంగా తీసుకుంటామండి. రన్ టైంలో మనం వాల్యూస్ ఇవ్వాలంటే కనుక E.ENO, E.నేమ్, E.శాలరీ అని చెప్పి మనం రీడ్ చేయడం రైట్ చేయడం జరుగుతుంది. రీడ్ చేసేప్పుడు స్కాన్అప్ వాడతాము, రైట్ చేసేప్పుడు ప్రింట్అప్ వాడతాము. రీడ్ చేసేప్పుడు E.ENO అని చెప్పి పిలుస్తాం, E.నేమ్, E.శాలరీ అని చెప్పి పిలుస్తాం. ఈ అనేవాడు ఇక్కడ ఎవరు? ఈ అనేదాన్నే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాము. ఈ అనేదాన్నే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అని అంటాము. ఎంప్లాయీ బదులుగా మనకి వచ్చిందే ఈ అనేదాన్ని ఎలియాస్ అంటాం. ఎంప్లాయ్ అనేదాన్ని మరో పేరుతో పిలువబడేదే ఈ. ఇప్పుడు ఈ డాట్ అని అన్నాం. డాట్ ఆపరేటర్ ద్వారా మనం లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ అండి యాక్సెసిబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోగలం అని అంటున్నామండి. ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోగలం అన్నట్టయితే కనుక డాట్ ఆపరేటర్ ద్వారా కానీ యారో ఆపరేటర్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, E.ENO అని చెప్పాము ఇందాక, E.నేమ్ అని చెప్పాను, E.శాలరీ అని చెప్పామండి. ఇదొకటి. ఇప్పుడు యారో ENO అని చెప్పామండి. యారో నేమ్ అని పిలుస్తున్నామండి. యారో శాలరీ అని చెప్పి పిలిచా అనుకోండి. అయితే డాట్ ఆపరేటర్ ద్వారా కానీ లేకపోతే యారో ఆపరేటర్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. డాట్ ఆపరేటర్ ఏమన్నా కనుక మనం కనుక పాయింటర్స్ వాడకుండా ఓన్లీ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ మాత్రమే వాడుతున్నప్పుడు డాట్ ఆపరేటర్ వాడాలి.
అదే పాయింటర్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ అనే దాన్ని వాడుతున్నప్పుడు మాత్రము డాట్ ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. డాట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాము. డాట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్స్ అంటాము. లోపల డాట్ ఆపరేటర్ ఆధారంగా డాట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాము. డాట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాము. సో ఈ విధంగా డాట్ ఆపరేటర్ ఉపయోగించి మనం వేరియబుల్ నేమ్ డాట్ ఎలిమెంట్ నేమ్, వేరియబుల్ నేమ్ డాట్ ఎలిమెంట్ నేమ్, వేరియబుల్ నేమ్ డాట్ ఎలిమెంట్ నేమ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. మరొకసారి డాట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాము. డాట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాము. ఈ విధంగా డాట్ ఆపరేటర్ ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మామూలు స్ట్రక్చర్స్ అయితే డాట్ ఆపరేటర్ వాడటం అనేది జరుగుతుంది. స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అయితే మాత్రము డాట్ ఆపరేటర్ బదులుగా మనం యారో ఆపరేటర్ అనేది వాడటం జరుగుతుంది. యారో ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ అంటాము. డాట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాము? స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ అంటాము. యారో ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని మాత్రము స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాము. యారో ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నది మాత్రం స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాము. యారో ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రము స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ అంటాము. అయితే రెండు పద్ధతుల్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే డాట్ ఆపరేటర్ ద్వారా కానీ యారో ఆపరేటర్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. డాట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాం. డాట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాం. యారో ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ అంటాం. యారో ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్ అంటాం. ఈ విధంగా మనం డాట్ ఆపరేటర్ ద్వారా కానీ యారో ఆపరేటర్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ క్లారిటీగా ఇచ్చారండి. ఈ డాట్ ఈఎన్ఓ, ఈ డాట్ నేమ్, ఈ డాట్ ఈ శాలరీ అని చెప్పా. ఇది మామూలు స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం పిలుచుకున్నప్పుడు మనం ఈ విధంగా పిలవాలండి. అదే ఈఆర్ఓ ఈఎన్ఓ, ఈఆర్ఓ ఈ నేమ్, ఈఆర్ఓ శాలరీ అని అన్నాను అనుకోండి, ఇది పాయింటర్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ అనే దాన్ని వాడినప్పుడు మనం ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. డాట్ ఆపరేటర్ బదులుగా మనం యారో ఆపరేటర్ కంపల్సరీ వాడి తీరాలి. ఏది ఈ పాయింటర్స్ స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడినప్పుడు డాట్ ఆపరేటర్ బదులుగా మనం యారో ఆపరేటర్ని యాక్సెస్ చేసుకోవడం, యారో ఆపరేటర్ని వాడటం అనేది జరుగుతుంది. ఇక్కడికి మనకు అది అయిపోయింది. దాని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామండి. స్ట్రక్చర్ మామూలుగా ఓన్లీ యూజింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామండి. నా స్ట్రక్చర్లో ఇక్కడ మనకి స్ట్రక్చర్ పేరు ఏంటంటే కనుక స్టూడెంట్ అనేదాన్ని తీసుకున్నామండి. స్టూడెంట్ అని చెప్పానండి. స్టూడెంట్ అనేది నాకు ఇక్కడ స్ట్రక్చర్ యొక్క నేమ్ అండి. స్టూడెంట్ని మనం ఐడెంటిఫైయర్ అంటామండి. లోపల ఇక్కడ రోల్ నెంబర్కి వచ్చేసరికి 2 bytes ఆఫ్ మెమరీ ఇస్తుందండి. నేమ్ వచ్చేసరికి 100 bytes ఆఫ్ మెమరీ అండి. M1, M2, M3, సమ్ వచ్చేసరికి నాకు ఇక్కడ 8 bytes ఆఫ్ మెమరీ అండి. యావరేజ్ వచ్చేసరికి 4 bytes ఆఫ్ మెమరీ అండి. టోటల్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే కనుక 100 కదా, 100, 108, 110, 114 bytes ఆఫ్ మెమరీ రెడీగా ఉందండి. నాకు ఇక్కడ 114 bytes ఆఫ్ మెమరీ రెడీగా ఉంది. ఈ లోపల ఉన్న వాటినే మనం ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ మనకి బయటకు వచ్చేసాం. స్టూడెంట్ అనేది నా స్ట్రక్చర్ యొక్క నేము. ఎస్ అనే దాన్ని మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటాం. ఈ ఎస్కి ఇప్పుడు ప్రస్తుతం 114 bytes ఆఫ్ మెమరీ రెడీగా ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ నేను రీడ్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ని రీడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మార్క్స్ని నేను టోటల్ చేస్తున్నాను. టోటల్ చేసిన తర్వాత యావరేజ్ చేయబోతున్నాను. అదే ఇక్కడ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్టూడెంట్ డీటెయిల్స్ దెన్ టు క్యాలిక్యులేట్ సమ్ అండ్ యావరేజ్ అని చెప్తున్నమాట. వాళ్ళ యొక్క మార్క్స్ని సమ్ చేసి యావరేజ్ చేసి చూపించమని చెప్తున్నమాట. ఇక్కడ వాటిని ఆధారంగా నాకు నేను ఇప్పుడు చెప్పిన టాస్క్ ఆధారంగా మనకి ఇక్కడ ఏమేం కావాలో ఎలిమెంట్స్ అనే మనం చెప్పడం జరిగింది. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒకటే డేటా టైప్ ప్రకారంగా లేవు, రకరకాల డేటా టైప్ ఎలిమెంట్స్ ప్రకారంగా మనం ఇవ్వడం జరిగింది. సో అందుకని డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. డిస్సిమిలర్గా ఉన్నవన్నీ కలిపి ఒక చోట ఉంచామన్నమాట. ఇవన్నీ కలిపి ఒక చోట ఉంచామన్నమాట. ఇవన్నీ సిమిలర్గా లేవు, అన్ని రకరకాల డేటా టైప్ వాల్యూస్తో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక చోట ఉంచిన దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం అన్నమాట. సో టోటల్గా నాకు ఇక్కడ వీటినన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తే బైట్స్ ఆఫ్ మెమరీ ఎంత మెమరీ ప్రొవైడ్ అవుతుందంటే 114 bytes ఆఫ్ మెమరీ ప్రొవైడ్ అయింది. ఎస్ అనేది నాకు ఇక్కడ వేరియబుల్ అవుతుంది. దీని ఆధారంగా నేను లోపల ఉన్న ఎలిమెంట్స్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఏ విధంగా? డాట్ ఆపరేటర్ ఆధారంగా. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఎంటర్ రోల్ నెంబర్ అని అడుగుతుంది. ప్రోగ్రామ్ రన్ చేయగానే Alt+F4 అనేది అనగానే వెంటనే ఎంటర్ రోల్ నెంబర్ అని అడుగుతుందండి మనకి. Ctrl+F9 కానీ Alt+F9 కానీ మనం రన్ టైంలో సి ప్రోగ్రామ్ టర్బో సి కానీ టర్బో C++లో కానీ ప్రోగ్రామ్ రాసిన తర్వాత రన్ చేసినట్టయితే ఇమీడియట్గా నన్ను
ఎంటర్ రోల్ నెంబర్ అని అడుగుతుందండి. రోల్ నెంబర్ వెంటనే రోల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఆధారంగా నేను ఇక్కడ రోల్ నెంబర్కి ఎంటర్ చేయడం జరుగుతుంది. అడ్రస్ ఆఫ్ ఎస్ డాట్ రోల్ నెంబర్ అని చెప్పి రాయాలి. అడ్రస్ ఆఫ్ ఎస్ డాట్ రోల్ నెంబర్ అంటే ఈ ప్లేస్లో నేను రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. 12 అని చెప్పి ఎంటర్ చేసా ఈ ప్లేస్లో. మళ్ళీ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని అడిగిందండి ప్రోగ్రామ్ రన్ టైంలోనే. వెంటనే నాకు ఇక్కడ నేమ్ ఇవ్వాలి నాకు అర్థమైంది. సో ఇప్పుడు పర్సంటేజెస్ అంటే కనుక మనం నేమ్ ఇవ్వడానికి వాడతాం ఫార్మేటింగ్ స్పెసిఫైర్ని. దీని ఆధారంగా ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఇక్కడ రామా అనే దాన్ని ఎంటర్ చేశానండి ఇక్కడ రన్ టైంలో నేమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మాట. సో ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అని అన్నామండి. ఇప్పుడు 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఈ పర్సంటేజ్ డి అని అంటే కనుక మొదటి దాని ఆధారంగా ఎస్ డాట్ M1లోకి ఎంటర్ చేస్తున్నాం. రెండో దాని ఆధారంగా ఎస్ డాట్ M2లోకి ఎంటర్ చేస్తున్నాం. మూడో దాని ఆధారంగా ఎస్ డాట్ M3లోకి ఎంటర్ చేస్తున్నాం మార్క్స్. 3 సబ్జెక్టులలోకి మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ. 96, 60, 65, 80, 88 అని చెప్పి మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. 96, 65, 88 అని చెప్పి మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని తీసుకున్నామాట టోటల్ చేయబోతున్నా. ఎస్ డాట్ M1 ప్లస్ ఎస్ డాట్ M2 ప్లస్ ఎస్ డాట్ M3 అని చెప్పాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 96 ప్లస్ 65 ప్లస్ 88 అనే దాన్ని టోటల్ చేయడం జరిగింది. ఈ టోటల్ చేసిన దాని మొత్తాన్ని నేను సమ్ములోకి పంపించడం జరుగుతుంది. సమ్ములోకి టోటల్ వాల్యూ వచ్చేసేసింది. ఇప్పుడు ఎస్ డాట్ AVG అని చెప్పాను. దీని టోటల్ వాల్యూ డివైడెడ్ బై 3 చేశా. సో ఇక్కడ మనకి మొత్తాన్ని కలిపి మనకి ఏం చేసాం, డివైడ్ బై 3 చేయడం జరిగింది మాట ఇక్కడ. సో యావరేజ్ వాల్యూ కూడా నాకు ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడంతా క్యాలిక్యులేషన్ జరిగింది. ఈ 2 పొజిషన్స్లో క్యాలిక్యులేషన్ జరిగింది. సో ఇక్కడ ఆ వివరాలన్నీ చూపించబోతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ రోల్ నెంబర్ పర్సంటేజ్ డి అని అన్న. ఇక్కడ వచ్చిన రోల్ నెంబర్ ఏది ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుందండి. రోల్ నెంబర్ ఇక్కడ ఉన్నది ఏది ఉందో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. నేమ్ అని చెప్పా, నేమ్ పర్సంటేజ్ డి అని చెప్పా. స్లాష్ అని అంటే కనుక న్యూ లైన్ అని అర్థం. స్లాష్ టీ అంటే ట్యాబ్ స్పేస్ అని అర్థం. న్యూ లైన్ అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చి కొంచెం పక్కకి జరిగి చూపించమని అర్థం అన్నమాట. పర్సంటేజెస్ అంటే ఇక్కడ ఉన్న నేమ్ ఏది ఉందో ఆ నేమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం. ఇక్కడ నెక్స్ట్ M1:పర్సంటేజ్ డి అని అన్నాం. ఇక్కడ ఎస్ డాట్ M1 అనేది ఉందో అది వచ్చి ఈ ప్లేస్లో చూపించమని అర్థం. M2:పర్సంటేజ్ డి అని చెప్పాం. ఎస్ డాట్ M2 ఏది ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. M3:పర్సంటేజ్ డి అని అన్నాం. ఎస్ డాట్ M3 ఏది ఉందో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టోటల్ పర్సంటేజ్ డి అని అన్నాం. ఎస్ డాట్ సమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యావరేజ్ పర్సంటేజ్ ఎఫ్ అని అన్నాం. ఎందుకంటే ఎఫ్ అంటే ఫ్లోట్ కాబట్టి 4 bytes మెమరీ అలాట్మెంట్ అవుతుంది. ఈ ఫ్లోట్ వాల్యూకి పర్సంటేజ్ ఎఫ్ అనే దాన్ని వాడటం జరుగుతుంది. ఎస్ డాట్ యావరేజ్ అనే వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయమని అర్థం. సో ఈ విధంగా నాకు మనం ఇచ్చిన వివరాలన్నీ టోటల్ చేసి యావరేజ్ చేసి అవన్నీ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి దీని ఆధారంగా. ఇదే స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ యూజింగ్ స్ట్రక్చర్ అని అన్నప్పుడు మనము డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ ఆధారంగా స్ట్రక్చర్ వేరియబుల్ని బేస్ చేసుకుని ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం యూజింగ్ డాట్ ఆపరేటర్ ద్వారా. స్ట్రక్చర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం వేరే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాం. స్ట్రక్చర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం స్ట్రక్చర్ ఎలిమెంట్ నేమ్స్ అంటాం. సో వీటిని ఎస్ డాట్ రోల్ నెంబర్, ఎస్ డాట్ నేము, ఎస్ డాట్ M1, ఎస్ డాట్ M2, ఎస్ డాట్ M3, ఎస్ డాట్ సమ్ము, ఎస్ డాట్ యావరేజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ మొత్తంలో కూడా మనం అదే విధంగా పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇదే యూజింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పామన్నమాట మనం ఇక్కడ. సో ఫైనల్గా మనకి రోల్ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటిది, M1 అంటే ఏంటి, M1 ఏం మార్క్స్ ఎంత వస్తాయి, M2 ఎన్ని మార్క్స్ వచ్చినాయి, M3 ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎంత వచ్చింది, యావరేజ్ వచ్చింది, మొత్తం కూడా వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ దీని ద్వారా ప్రింట్ఎఫ్ ఆధారంగా. నెస్టెడ్ స్ట్రక్చర్ అండి. నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే కనుక ఇఫ్ ఇన్ ఏ స్ట్రక్చర్ విత్ ఇన్ అనదర్ స్ట్రక్చర్ సచ్ ఏ స్ట్రక్చర్ ఈజ్ నౌన్ యాజ్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉండేదాన్నే నెస్టెడ్ స్ట్రక్చర్ అంటామండి. ఇఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఇన్ అనదర్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉండేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాము. నెస్టెడ్ స్ట్రక్చర్లో ఇక్కడ మనకి 2 or more డాట్ ఆపరేటర్స్ కానీ 2 or more యారో ఆపరేటర్స్ కానీ వాడటం అనేది జరుగుతుంది. ఒక స్ట్రక్చర్కి అయితే ఒక వేరియబుల్ నేమ్ వాడటం జరుగుతుంది. 2 నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకి అక్కడ ఏమవుతుంది 2 or more స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్స్ వస్తాయి. 2 or more స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి 2 or more డాట్ ఆపరేటర్స్ కానీ 2 or more యారో ఆపరేటర్స్ కానీ వాడటం జరుగుతుంది. సో దానికి మీదే ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పామాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాయంటే అక్కడ చిన్న ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకున్నాం అండి. స్టూడెంట్లు ఎవరున్నారు, రోల్ నెంబరు, నేము, కోర్సు అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నా. ఎగ్జాంపుల్ ఆధారంగా మనం వెళ్తున్నాం. ఇక్కడ
కోర్స్ అని చెప్పించాను, కోర్సు 10 అని చెప్పాను, మార్క్స్ ఇచ్చాను. మార్క్స్ అనేది ఇన్నర్ స్ట్రక్చర్ అవుతుంది. దీని పేరు అవుటర్ స్ట్రక్చర్ అంటాం. అవుటర్ స్ట్రక్చర్ అంటాం. దీని పేరు ఇన్నర్ స్ట్రక్చర్ అంటాం. ఇన్నర్ స్ట్రక్చర్. ఇన్నర్ అంటే లోపల ఉన్న మళ్ళీ ఇంకో స్ట్రక్చర్ అని. ఇన్నర్ స్ట్రక్చర్, అవుటర్ స్ట్రక్చర్. అవుటర్ స్ట్రక్చర్లో రోల్ నెంబరు, నేము, కోర్స్ అని ఉన్నాయండి. అంటే రోల్ నెంబర్ 2 బైట్స్, నేము 30 బైట్స్, కోర్సు 10 బైట్స్ అని ఉన్నాయండి. ఇన్నర్ స్ట్రక్చర్లో M1, M2, M3, సమ్ము, యావరేజ్ అని ఉన్నాయండి. M1, M2, M3, సమ్కి వచ్చేసరికి 8 బైట్స్ ఆఫ్ మెమరీ అండి. యావరేజ్కి వచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అండి. అవుటర్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో, రోల్ నెంబర్, నేము, కోర్స్ ఏమున్నాయో అవి. ఇన్నర్ స్ట్రక్చర్లో M1, M2, M3, సమ్, యావరేజ్ ఏమున్నాయో వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే కనుక GS ద్వారా యాక్సెస్ చేసుకుంటాం మనం. ఇన్నర్ స్ట్రక్చర్కి వేరియబుల్ నేమ్ ఏంటంటే కనుక G అండి. అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్కి మనం వాడేది ఏంటంటే కనుక S అండి. సో అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ నేను పిలవాలి అన్నట్టు, లోపల ఉన్న ఎలిమెంట్స్ నేను పిలవాలి అన్నట్టయితే S డాట్ రోల్ నెంబర్, S డాట్ నేమ్, S డాట్ కోర్స్ అని పిలుస్తామండి. మరి ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ని పిలవాలంటే ఏంటి? అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ లోపల ఉన్న ఎలిమెంట్ నేమ్ని పిలవాలి. ఎందుకంటే అవుటర్ లోపల ఇన్నర్ ఉంది కాబట్టి అవుటర్కి వేరియబుల్ నేమ్ ఉంది, ఇన్నర్కి వేరియబుల్ ఉంది కాబట్టి అవుటర్ వేరియబుల్ నేమ్ డాట్ ఇన్నర్ వేరియబుల్ నేమ్ డాట్ అప్పుడు ఎలిమెంట్ నేమ్ని పిలవడం జరుగుతుంది. S డాట్ G డాట్ M1, S డాట్ G డాట్ M2, S డాట్ G డాట్ M3, S డాట్ G డాట్ సమ్, S డాట్ G డాట్ AVG అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఇన్నర్ స్ట్రక్చర్ అంటున్నాం కాబట్టి అవుటర్ వేరియబుల్ నేమ్ డాట్ ఇన్నర్ వేరియబుల్ నేమ్ డాట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం పిలవాలన్నట్టయితే అలానే యాక్సెస్ చేసుకోవాలి. అవుటర్ వేరియబుల్కి అయితే S డాట్ రోల్ నెంబర్, S డాట్ నేమ్, S డాట్ కోర్స్ అని పిలుస్తాం. ఇన్నర్ స్ట్రక్చర్కి అయితే S డాట్ G డాట్ M1, S డాట్ G డాట్ M2, S డాట్ G డాట్ M3, S డాట్ G డాట్ సమ్, S డాట్ G డాట్ AVG అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీన్నే నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటాము. నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే కనుక ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉండేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాము. ఇఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఇన్ ద అనదర్ స్ట్రక్చర్ సచ్ ఏ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉండేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. అవుటర్ స్ట్రక్చర్ పేరు స్టూడెంట్, ఇన్నర్ స్ట్రక్చర్ పేరు మార్క్స్. లోపల ఉన్న ఎలిమెంట్స్ ఆధారంగా మనం ఇన్నర్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ నేను పిలవాలంటే మాత్రము అవుటర్ వేరియబుల్ నేమ్ డాట్ ఇన్నర్ వేరియబుల్ నేమ్ డాట్ అని పిలవాల్సి వస్తుంది. ఇది నెస్టెడ్ స్ట్రక్చర్ యొక్క చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు దాని మీద మెయిన్ ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాం అండి. కాన్సెప్ట్ ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకుని చెప్తున్నాం అన్నమాట. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందర ఏ ప్రోగ్రామ్ అయినా కనుక హ్యాష్ ఇంక్లూడ్ std_outHతో రాయాలి. ఎందుకంటే కనుక std_outH అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. హ్యాష్ అంటే ప్రీ ప్రాసెస్ అని అర్థం. ఇంక్లూడ్ అంటే జత చేయని అర్థం. మనం వెంటనే హెడర్ ఫైల్ ప్రతిదానికి కంపల్సరీ కామన్గా రాయడం జరుగుతుంది ప్రతి ప్రోగ్రామ్కి కూడా. ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అని అన్నాం కాబట్టి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్లో మనకి ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ప్రతి ప్రోగ్రామ్కి కూడా మనం హెడర్ ఫైల్ కామన్గా రాయడం జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం, వాడి మెయిన్ అన్నాం. ఏ ప్రోగ్రామ్ అన్నా రన్ అయ్యేది మెయిన్ నుంచే. మెయిన్ ముందర వాడి కంపల్సరీ రాయాలి. మెయిన్ వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. ఎటువంటి రిటర్న్ వాల్యూ నాకు చివరిలో రాయకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ అని రాస్తాం అన్నమాట. వాయిడ్ అని ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్లన్నీ కూడా ప్రింట్ ఆఫ్ ద్వారానే డిస్ప్లే అవుతాయి. మెయిన్ అనేదే ఫంక్షను. లోపలికి వచ్చాము. ఇక్కడ నెస్టెడ్ స్ట్రక్చర్ మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని అన్నాము. స్టూడెంట్ డీటెయిల్స్ అనే దానిలోకి ఇందాక స్ట్రక్చర్ నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నాము. ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని అన్నాం. ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయగానే Ctrl+F9 అని ఇవ్వగానే ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని వస్తుందండి. దేన్ని బేస్ చేసుకుని? దీన్ని బేస్ చేసుకునండి. ఇదిగోండి ఇక్కడ దీని ఆధారంగా మనం తీసుకుని నా స్ట్రక్చర్ పేరు ఇక్కడ స్టూడెంట్ కాబట్టి దాంట్లో రోల్ నెంబరు, నేము, కోర్స్ ఉన్నాయి కాబట్టి. ఇన్నర్ స్ట్రక్చర్ పేరు మార్క్స్ కాబట్టి మార్క్స్లో M1, M2, M3, సమ్, యావరేజ్ ఉన్నాయి కాబట్టి వీటిని ఆధారంగా ఇప్పుడు నేను స్ట్రక్చర్ని వెళ్తున్నా అన్నమాట కాన్సెప్ట్ని. ఇదే బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ పూర్తిగా రాయడం జరుగుతుంది ఇక్కడ. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అని వస్తుంది. రోల్ నెంబర్ అనే దాన్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేని ఆధారంగా? %D ఆధారంగా ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేశా. S డాట్ రోల్ నెంబర్ అప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 101 నేను రోల్ నెంబర్ ఎంటర్ చేశాను అనుకోండి, రోల్ నెంబర్ అని చెప్పేసి. సో వెంటనే మనకి నెక్స్ట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పానండి. S డాట్ నేమ్ ద్వారా నేమ్ ఎంటర్ చేశాను. రామ అనేదాన్ని నేమ్ ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ స్టూడెంట్ కోర్స్ అని అన్నామండి. కోర్స్ అనేదాన్ని ఎంటర్ చేస్తున్నా. పర్సెంటేజెస్ అని ఏంటంటే స్ట్రింగ్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు. సో ఇప్పుడు అడ్రస్ ఆఫ్ S డాట్ కోర్స్ అన్నప్పుడు S డాట్ కోర్స్ అనే దాంట్లో ఈ %S ద్వారా నేను వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్సు
బీఎస్సీ అని చెప్పి ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ సబ్జెక్ట్ 1 అని అన్నామండి. సబ్జెక్ట్ 1 మార్క్స్ ఎంటర్ చేయాలని నాకు అర్థమైందన్నమాట. వెంటనే ఇప్పుడు %d ద్వారా S.G.M1 అని చెప్పండి. ఏమంటే జీ అనేది ఎందుకు వచ్చిందన్న, ఇది ఇన్నర్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి. ఇక్కడి నుంచి మార్క్స్ అనేదాన్ని ఇన్నర్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి మార్క్స్ అనే దాంట్లో నాకు M1, M2, సమ్ M3, సమ్ యావరేజ్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని నేను కనుక పిలవాలి అన్నట్టయితే ఇన్నర్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ నేను పిలవాలి అన్నట్టయితే జీ ఆధారంగా కూడా పిలవాలి మనం కూడా. S.G.M1 అని పిలిచామాట. అందుకని అంటే ఇప్పుడు నాకు ఇక్కడ M1 ద్వారా మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది 91 అని చెప్పి. ఎంటర్ సబ్జెక్ట్ 2 అని అన్నామండి. వెంటనే S.G.M2 ద్వారా దీని ఆధారంగా దీంట్లోకి వాల్యూ ఎంటర్ చేస్తున్నాం, అది వాల్యూ ఇస్తున్నాం అంటే 86 అని చెప్పి మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది సబ్జెక్ట్ 2లోకి. ఎంటర్ సబ్జెక్ట్ 3 అని చెప్పామండి. సబ్జెక్ట్ 3 అనగానే ప్రోగ్రామ్ రన్ వెంటనే ఎంటర్ సబ్జెక్ట్ 3 అంటే మూడో సబ్జెక్ట్ మార్కులు ఎంటర్ చేయాలని నాకు అర్థమైంది. దీని ఆధారంగా సబ్జెక్ట్ 3లోకి మార్క్ ఎంటర్ చేస్తున్నామండి. 75 అని చెప్పి ఎంటర్ చేశానండి. సో టోటల్గా ఇప్పుడు నాకు ఇక్కడ S.G.M1 ప్లస్ S.G.M2 ప్లస్ S.G.M3 అని చెప్పేసి ఈ 3 సబ్జెక్ట్ యొక్క మార్కులు మనకి ఇక్కడ టోటల్ చేయడం జరుగుతోంది. అంటే ఫైనల్గా నాకు టోటల్ చేసిన వాల్యూ S.G.Sumలోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ వాల్యూ /3 చేశానండి. 3 యావరేజ్ చేయడం జరుగుతుంది అనమాట. /3 అంటే 3 సబ్జెక్టులు కాబట్టి టోటల్ వాల్యూ /3 చేసి ఆ యావరేజ్ చేసిన వాల్యూ S.G.AVG అనే వేరియబుల్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నింటినీ 1 by 1 వచ్చి డిస్ప్లే చేయాలి. స్టూడెంట్ రోల్ నెంబర్, ఇక్కడ రోల్ నెంబర్ ఏదో అది వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. అదే రోల్ నెంబర్ 101 ఇచ్చా ఇక్కడ. అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ అని చెప్పి ఈ 101 వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్ నేమ్, ఇక్కడ S.Name అని చెప్పి ఇచ్చా. %S అని చెప్పాం. S.Nameలో ఏం వాల్యూ ఉందో అది వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. అంటే నాకు ఇక్కడ రామా వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది స్టూడెంట్ నేమ్ అని చెప్పి. స్టూడెంట్ కోర్స్ అని చెప్పామండి. కోర్స్ ఇక్కడ S.Course ద్వారా నేను ఏం కోర్స్ ఇచ్చాను ఆ కోర్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బీఎస్సీ అని చెప్పి ఇచ్చా, బీఎస్సీ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మార్క్ 1 %D S.G.M1 అని చెప్పానండి. S.G.M1 ద్వారా నేను మార్క్స్ ఏమి ఎంటర్ చేశాను 91 ఎంటర్ చేశాను, అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మార్క్స్ 2 S.G.M2 ద్వారా నేను మార్క్స్ ఎంటర్ చేసింది, ఆ ఎంటర్ చేసిన మార్క్స్ ఏమన్నా వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మార్క్స్ 3 S.G.M3 ద్వారా ఇందాక నేను ఏం మార్క్స్ ఎంటర్ చేశాను అవి 75 అనే మార్క్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఈ విధంగా మనకు మార్క్స్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది వరుసగా. అట్ ద సేమ్ టైం మనకు పైన సమ్ము యావరేజ్ చేశానండి. ఈ సమ్ము యావరేజ్ని కూడా ఇక్కడ వచ్చి డిస్ప్లే చేశాను. టోటల్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పేసి S.G.Sum టోటల్ సమ్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పి S.G.AVG ద్వారా వచ్చిన మార్క్స్ వచ్చి %F ప్లేస్లో వచ్చి డిస్ప్లే అవుతున్నాయి. పాయింట్ వాల్యూతో సహా వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఒక స్టూడెంట్ యొక్క పూర్తి వివరాలు ఇవ్వడమే కాకుండా వాడి యొక్క మార్క్స్తో పాటు టోటల్ యావరేజ్ కూడా డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. బై యూజింగ్ నెస్టెడ్ స్ట్రక్చర్ ఆధారంగా మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరిగింది. నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే కనుక ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ ఉండేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాము. అవుటర్ స్ట్రక్చర్ మొట్టమొదటి రాసిన దాన్ని అవుటర్ స్ట్రక్చర్ అయినట్టయితే లోపల ఉన్నదాన్ని ఇన్నర్ స్ట్రక్చర్ అంటాము. ఇన్నర్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక మనం బయట యాక్సెస్ చేసుకోవాలన్నట్టయితే 2 or more డాట్ ఆపరేటర్స్ కానీ 2 or more యారో ఆపరేటర్స్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇన్నర్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్ అనేది కాబట్టి S.G.M1, S.G.Sum, S.G.AVG, S.G.M2, S.G.M3 అని పిలవడం జరిగింది. ఎందుకంటే మార్క్స్ అనేది ఇన్నర్ స్ట్రక్చర్ కాబట్టి. అవుటర్ స్ట్రక్చర్ అనేది నాకు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్లో ఉన్నది రోల్ నెంబరు, నేము, కోర్సే కాబట్టి S.Roll number, S.Name, S.Course అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది అవుటర్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఇన్నర్ స్ట్రక్చర్తో సంబంధం లేదు కాబట్టి S ద్వారా పిలవడం జరుగుతుంది. ఇక్కడ S, G అనే వాటిని ఏమంటామంటే వేరియబుల్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్స్ అంటాము. ఇక్కడికి నెక్స్ట్ స్ట్రక్చర్ మీద ప్రోగ్రామ్ అనేది చెప్పడం అనేది జరగడం అయిపోయింది. యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అండి, అంటే స్ట్రక్చర్స్ యూజ్లో మనం యారే కాన్సెప్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నది అని చెప్తున్నాం అన్నమాట. ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా సిమిలర్ స్ట్రక్చర్ స్టోర్డ్ ఇన్ అడ్జసెంట్ మెమరీ లొకేషన్ అని చెప్పామండి. సో ఇక్కడ సిమిలర్ ఎలిమెంట్స్ని కూడా మనము స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్లో వాడుకోవచ్చు అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ రోల్ నెంబర్ ఇప్పుడు ఏమంటే ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇచ్చేసానండి. నా ఇక్కడ కాన్సెప్ట్ ఆధారంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. నా ఇక్కడ స్ట్రక్చర్ పేరు ఇక్కడ STD అని చెప్పానండి. దాంట్లో రోల్ నెంబర్ ఇచ్చానండి. రోల్ నెంబర్ 2 bytes ఆఫ్ మెమరీ అండి. నేమ్ అని చెప్పానండి. నేమ్ 30 bytes ఆఫ్ మెమరీ వచ్చిందండి. టోటల్గా నాకు ఇక్కడ 32 bytes ఆఫ్ మెమరీ రెడీగా ఉందండి. సో 32 bytes ఆఫ్ మెమరీ ఉంది. సో స్టూడెంట్ అనే దాంట్లో రోల్ నెంబర్ నేమ్ ఇస్తున్నాం. ఒక డీటెయిల్స్ ఇవ్వకుండా ఒకటి కంటే ఎక్కువ మంది నేను డీటెయిల్స్ ఇవ్వాలి అన్నట్టయితే వచ్చిన కాన్సెప్టే స్ట్రక్చర్ యూజింగ్ యారే.
ఒక స్ట్రక్చర్, నా స్ట్రక్చర్ పేరు ఏంటి ఇక్కడ ఎస్టీడీ అనే స్ట్రక్చర్ని లోపల ఉన్న వేరియబుల్స్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయండి అంటే కనుక రోల్ నెంబర్ నేమ్ అని ఉన్నాయి. రోల్ నెంబర్ నేమ్ అని వచ్చేది 32 bytes మెమరీ ఉంది. ఇప్పుడు ఎస్ ఆఫ్ 100 అన్నట్టయితే 100 మంది డీటెయిల్స్ నేను ఇచ్చే అవకాశం ఉంది. 0 నుంచి 99 దాకా నేను వివరాలు ఇచ్చే అవకాశం నాకు ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్కడికి ఎంత బైట్స్ మెమరీ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది డీటెయిల్స్ నేను ఇవ్వాలనుకోండి, ఫర్ లూప్ ద్వారా రీడ్ చేయడం, ఫర్ లూప్ ద్వారా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో 100 మంది డీటెయిల్స్ నేను ఇవ్వాలంటే యాక్చువల్గా ఇక్కడ 32 bytes మెమరీ అలాట్మెంట్ అయింది. ఈ 32 bytes మెమరీ ఇంటూ మనకి ఇక్కడ ఏమవుతుంది, 100 మందికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ 32 bytes మెమరీ ఇంటూ 100 bytes ఆఫ్ మెమరీ, 100 వాల్యూస్ కాబట్టి 100 మంది డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి 100 మంది అంటే 100 మంది ఇంటూ 32 bytes ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది అన్నమాట. మనకి ఒక్కొక్కడికి 32 bytes ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది మెమరీ. ఎస్ ఆఫ్ 0 డాట్ రోల్ నెంబర్, ఎస్ ఆఫ్ 01 డాట్ నేమ్, S1 డాట్ రోల్ నెంబర్, S1 డాట్ నేమ్, S2 డాట్ రోల్ నెంబర్, S2 డాట్ నేమ్, కంటిన్యూస్ ఆన్ ఎస్ ఆఫ్ 99 డాట్ రోల్ నెంబర్, ఎస్ ఆఫ్ 99 డాట్ నేమ్, ఎస్ ఆఫ్ 100. ఈ విధంగా మనకి 0 నుంచి 99 దాకా వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 100 మంది డీటెయిల్స్ నాకు ఇచ్చుకోవచ్చు. దీని ఆధారంగా దీన్ని బేస్ చేసుకుని వీటిని డీటెయిల్స్ నేను 100 మంది డీటెయిల్స్ నేను ఇచ్చుకోవచ్చు దీన్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ దాన్నే యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటామండి. స్ట్రక్చర్ని మనము ఒకటి కంటే ఎక్కువ మంది డీటెయిల్స్ నేను ఇవ్వాలి అన్నట్టయితే అలాంటప్పుడు వచ్చిన కాన్సెప్టే యారే ఆఫ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ నాకు రీడ్ చేసేప్పుడు యారే ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు రీడ్ చేసేప్పుడు ఒక ఫర్ లూప్ వస్తుంది, డిస్ప్లే చేసేప్పుడు ఫర్ లూప్ వస్తుంది. కాబట్టి విడివిడిగా మెమరీ అనేది ప్రొవైడ్ అవ్వడం అనేది కష్టం కాబట్టి మనం దాని బదులుగా మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఒక ఫంక్షన్ వాడతాం అన్నమాట మనం ఇంటర్నల్గా. సో ఇక్కడ మనకి స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పానండి. నా స్ట్రక్చర్ పేరు ఇక్కడ ఎస్టీడీ, అదే స్టూడెంట్ అని ఇచ్చాను. ఎస్ ఆఫ్ 100 అని చెప్పాను. ఎస్ అనేది నాకు ఇక్కడ వేరియబుల్ ఏమవుతుంది, 100 మంది ఎలిమెంట్స్ 100 మంది వేరియబుల్స్ ఇచ్చినట్లు లెక్క. ఇక్కడ మ్యాక్సిమం సైజు నేను 100 ఇచ్చినట్లు లెక్క. IN అని చెప్పించా నాకు అవసరాన్ని బట్టి ప్రోగ్రాంలో. ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పించామండి. ప్రోగ్రామ్ రన్ చేయగానే Ctrl+F9 కానీ Alt+F9 కానీ నేను అన్నట్టయితే ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడుగుతుంది అన్నమాట. నేను కనుక N ద్వారా నేను 5 మెంబర్స్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ 5 వివరాలు ఇస్తున్నట్టు లెక్క. I వాల్యూ 1 నుంచి మొదలెట్టాం, <N అన్నా అండి. I వాల్యూ 0 నుంచి మొదలెట్టాను కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ 1 నుంచి మొదలెట్టాను కాబట్టి <= వాడానండి. I వాల్యూ 1 N కండిషన్ సాటిస్ఫై. లోపలికి వచ్చాం, ఎంటర్ రోల్ నెంబర్ అని ఉంది. రోల్ నెంబర్ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ రోల్ నెంబర్ ద్వారా %D ద్వారా ఎస్ ఆఫ్ 1 డాట్ రోల్ నెంబర్ అని చెప్పి ఇస్తున్నా వివరాలు. ఎందుకంటే I వాల్యూ 1 కాబట్టి ఎస్ ఆఫ్ I అని చెప్తున్నా. ఎస్ ఆఫ్ I అనేదాన్ని సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాము. చీటికి మాడికి మారుతుందల్లా ఇక్కడ I మారుతూ ఉంటుంది. I అనేదాన్ని యాక్చువల్గా ఇండెక్స్ పొజిషన్ అంటాం. ఎస్ ఆఫ్ I అనేదాన్ని సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. ఎస్ ఆఫ్ I డాట్ రోల్ నెంబర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ ఎస్ అనేదాన్ని వేరియబుల్ నేమ్ అని పిలుస్తాం. లోపల ఉన్న రోల్ నెంబర్ అనేదాన్ని ఎలిమెంట్ నేమ్ అంటాం. డాటా పట ద్వారా దీన్ని మనం యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. వేరియబుల్ నేమ్ డాట్ రోల్ నెంబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. వేరియబుల్ నేమ్ డాట్ ఎలిమెంట్ నేమ్ అన్నట్టు పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ %D ద్వారా రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ F+SCD అని చెప్పాం. F+ అంటే ఏంటంటే టు ఫ్రెషెస్ ద మెమరీ అండి. గతంలో ఇచ్చిన మెమరీ ఉందో ఆ మెమరీ పోయి మళ్ళీ ఫ్రెష్గా ఆ మెమరీని క్లియర్ చేసి వేరే వాడి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అన్నట్టయితే F+SCD అనేదాన్ని వాడతాము. F+ అంటే టు ఫ్రెషెస్ ద మెమరీ అని అర్థం. ప్రీవియస్ మెమరీని డిలీట్ చేసి వేరే దానికి మళ్ళీ మెమరీ అలాట్మెంట్ చేయడం ఇమీడియట్గా. SCD ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అని అర్థం. సో రన్ టైంలో మళ్ళీ దీనికి వాల్యూ ఇవ్వమని చెప్పడం మన SCD మళ్ళీ ఇన్పుట్ తీసుకోమని ఫ్రెష్గా మళ్ళీ ఇన్పుట్ తీసుకోమని చెప్పడానికి SCD అనేదాన్ని వాడుతున్నాము. మళ్ళీ ఎంటర్ నేమ్ అని చెప్పాం. నేమ్ అనేదాన్ని ఎంటర్ చేయాలని అర్థమైంది. గెటెస్ అనేది ఏం చేస్తుందంటే కనుక టు రీడ్ ఎ స్ట్రింగ్. వీ క్యాన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు రీడ్ ఎ స్ట్రింగ్. గెటెస్ అనేదాన్ని అన్ఫార్మేటెడ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాము. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాము. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇది ఏం చేస్తుందంటే రన్ టైంలో స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. ఎస్ ఆఫ్ 1 డాట్ రోల్ నెంబర్, ఎస్ ఆఫ్ 1 డాట్ నేమ్, ఎస్ ఆఫ్ 1 డాట్ నేమ్ అనేదాన్ని అంటే ఈ ప్లేస్లో నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. ఇక్కడ మెమరీ కాస్త క్లియర్ అయింది. మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. I వాల్యూ ఇప్పుడు 2 అయింది. I వాల్యూ 2 అన్నప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ లూప్ తిరుగుతోంది. మళ్ళీ ఎంటర్ రోల్ నెంబర్, మొదటి వాడి డీటెయిల్స్ అయిపోయింది, రెండో వాడి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ రోల్ నెంబర్ మళ్ళీ 2 అని చెప్పి ఇచ్చా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయింది. ఎంటర్ నేమ్ అని చెప్పా. మళ్ళీ నేమ్ ఎంటర్ చేస్తున్నా. వేరే వాడి నేమ్ ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ ఫ్లష్ అయింది. మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. I వాల్యూ ఇప్పుడు 3 అయింది. లోపలికి వచ్చాం ఇంటర్నల్గా. మళ్ళీ ఎంటర్ రోల్ నెంబర్ అని చెప్పాం. మూడో వాడి వివరాలు ఎంటర్ చేస్తున్నాం. మూడో వాడి రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ ఎంటర్ నేమ్ అని చెప్పా. మూడో వాడి పేరు రాస్తున్నా. మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. 4 అయింది.
ఎంటర్ రోల్ నెంబర్ అని చెప్తున్నాం, వాటి రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఎంటర్ నేమ్ అని చెప్తున్నాం, నేమ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. 4వ వాడి నేమ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫ్లష్ ద్వారా ఎస్టీడీఎన్ ద్వారా ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్గా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 5 అని చెప్పాం. ఎంటర్ రోల్ నెంబర్ అని చెప్తున్నాం, రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసింది అంటే మళ్ళీ ఎంటర్ నేమ్ అని చెప్తాం, నేమ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇలా 5 వివరాలు 1 by 1 ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో రీడ్ చేసేప్పుడు ఫర్ లూప్ వాడాలి, డిస్ప్లే చేసేప్పుడు ఫర్ లూప్ వాడాలి. ఇక్కడ యారే కాన్సెప్ట్ వాడినప్పుడు కంపల్సరీ రీడ్ చేసేప్పుడు ఫర్ లూప్ వాడాలి, డిస్ప్లే చేసేప్పుడు ఫర్ లూప్ వాడాలి. ద డీటెయిల్స్ ఆర్, ఆ డీటెయిల్స్ ఏమన్నా 5 వివరాలు ఇచ్చాక మనం స్కానప్ ద్వారా గెటర్స్ ద్వారా నేను 5 వివరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కంటిన్యూషన్గా 5 ఎందుకంటే ఎన్ వాల్యూ నేను 5 చెప్పాను కాబట్టి 5 డీటెయిల్స్ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ రన్ టైంలో. ద డీటెయిల్స్ ఆర్, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూపించమని చెప్తున్నాం. ఐ వాల్యూ 1 తీసుకున్నా, 1 5 అని తీసుకున్నా. సో రోల్ నెంబర్ ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన ఇంత మొట్టమొదటి వాడి రోల్ నెంబర్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. మొదటి వాడి నేమ్ ఏదో వచ్చి డిస్ప్లే అవుతుంది ఈ ప్లేస్లో. చీటికి మాటికి మారేదల్లా ఐ మారుతూ ఉంటుంది ఇంటర్నల్గా. ఐ వాల్యూ స్టార్టింగ్లో 1తో మొదలవుతున్నాం. రోల్ నెంబర్ %d అని చెప్పాం, S(1) రోల్ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేమ్ అని చెప్పాం, %s అని చెప్పాం, అంటే ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ మాట ఎస్కి, స్ట్రింగ్కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైర్ %s అంటే ఈ ప్లేస్లో నేమ్ని డిస్ప్లే చేయమని అర్థం. S(1) నేమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ యొక్క నేమ్ ఏదో నేమ్ వచ్చి ఈ ప్లేస్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ 2 అయింది. సో 2 <= 5 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ప్లేస్లో ఏమవుతుంది, S(2) యొక్క రోల్ నెంబర్ ఏదో డిస్ప్లే అవుతుంది, S(2) యొక్క నేమ్ ఏదో అది డిస్ప్లే అవుతుంది. ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. S(3) రోల్ నెంబర్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది, S(3) రోల్ నేమ్ ఏది ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఐ వాల్యూ 4 అయింది, 4 <= 5 కండిషన్ సాటిస్ఫై అయింది. S(4) రోల్ నెంబర్ ఏందో డిస్ప్లే అవుతుంది, S(4) నేమ్ ఏది ఉందో డిస్ప్లే అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 5 అయింది, 5 <= 5 కండిషన్ సాటిస్ఫై అయింది. S(5) రోల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ, S(5) నేమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ 6 అయింది, బట్ కండిషన్ ఫెయిల్ అమాంతంగా బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 వివరాలు ఇక్కడ ఇచ్చాము. ఆ 5 వివరాలు ఇక్కడ తీసుకొచ్చి మనం డిస్ప్లే చేసాము. మనం ఇక్కడ యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే కనుక మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ అనే దాన్ని ఒకటి కంటే ఎక్కువ మంది వివరాలు ఇవ్వాలి అన్నట్టయితే యారే ఆఫ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ వాడటం జరుగుతుంది. ఒకటి డీటెయిల్స్ ఇవ్వాలన్నట్టయితే మామూలు స్ట్రక్చర్స్ వాడతాం. స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ వాడేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. యారే ఆఫ్ స్ట్రక్చర్ అయితే మాత్రము ఒకటి డీటెయిల్స్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ మంది డీటెయిల్స్ నేను ఇవ్వాలి అన్నట్టయితే వచ్చిన కాన్సెప్టే యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్టు. అప్పుడు యారే ఆఫ్ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వాడినప్పుడు రీడ్ చేసేప్పుడు ఫర్ లూప్ వాడతాము, డిస్ప్లే చేసేప్పుడు ఫర్ లూప్ వాడతాము. ఫర్ లూప్ ద్వారా ఏమవుతుందంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మనము డీటెయిల్స్ని రీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్స్ రీడ్ చేయడం జరుగుతుంది, డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. S(i) చీటికి మాటికి మారేదల్లా ఇక్కడ ఐ అనేది మారుతూ ఉంటుంది. ఐ అనే దాన్ని ఇండెక్స్ పొజిషన్ అంటాము. ఐ అనే దాని ద్వారా మనం వాల్యూ ఫర్ లూప్ తిరుగుతూ రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ అనేది చీటికి మాటికి మారుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మొదటి డీటెయిల్స్ ఇస్తే నెక్స్ట్ 2వ వాడి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అలా నేను ఎంత చెప్పానో అక్కడ దాకా వివరాలన్నీ రీడ్ చేయడం జరుగుతుంది, ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ ప్లేస్లో. ఇక్కడికి యారే ఆఫ్ స్ట్రక్చర్ మీద ఎగ్జాంపుల్ చెప్పడం అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నామండి, స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్. స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్లో ఫంక్షన్స్ అనేదాన్ని ఏ విధంగా వాడతాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఏమంటే నా దగ్గర స్ట్రక్చర్ వేరియబుల్ ఉందండి. స్ట్రక్చర్ వేరియబుల్ని ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసేదాన్నే స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అంటాం. నా దగ్గర ఉన్న స్ట్రక్చర్ వేరియబుల్ని ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసేదాన్నే మనం ఈ స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అని చెప్తామండి. ఓకేనా. ఆ వేరియబుల్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్ వేరియబుల్ ఉంటుంది. ఇండివిజువల్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఆర్ ఐదర్ ఇన్ స్ట్రక్చర్ వేరియబుల్ ఆర్ ఎట్ వన్ గో అని చెప్తున్నాం. ఒకసారి మాత్రమే ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని మనము లోపల ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అదే దాన్ని ఇక్కడ మనం వాడుతున్నాం. అంటే నీ స్ట్రక్చర్కి యాక్చువల్గా స్ట్రక్చర్ లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం. స్ట్రక్చర్ బయట విడిగా మనం క్రియేట్ చేసే దాన్ని వేరియబుల్ నేమ్ అంటాం, స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాం. ఆ స్ట్రక్చర్ వేరియబుల్ని నేను ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాను అంటే నీ దగ్గర ఉన్న స్ట్రక్చర్ని ఫంక్షన్లో ఉపయోగించుకుంటున్నాను. అదే కాన్సెప్ట్ని స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అని చెప్పడం జరుగుతోంది. దాని మీద ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామండి. నేను ఇప్పుడు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మొట్టమొదట #include stdiohతో మొదలెట్టాలండి. దీన్ని హెడర్ ఫైల్ అంటాం, లైబ్రరీ అంటాం, లింక్ ఫైల్ అంటామండి. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మొట్టమొదటి హెడర్ ఫైల్ రాయడం అనేది జరుగుతుంది కంపల్సరీ. హ్యాష్ అనేదాన్ని ప్రీ ప్రాసెసర్ అంటాం. ఇంక్లూడ్ అంటే జత చేయని అర్థం. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. ఇన్పుట్ ఇక్కడ వచ్చేసరికి స్కాన్ఎఫ్ వాడతాం, అవుట్పుట్ వచ్చేసరికి ప్రింట్ఎఫ్ వాడతాం కాబట్టి ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
స్ట్రక్ట్ బుక్ అని తీసుకున్నా అండి. నా ఇక్కడ స్ట్రక్చర్ పేరు బుక్స్ తీసుకున్నా అండి. సో బుక్ అనే దాన్ని ఐడెంటిఫైయర్ అంటామండి. బిఎన్ఓ బీ నేమ్ అని చెప్పి ఇచ్చాను. బుక్ నెంబర్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ, బీ నేమ్ వచ్చేసరికి 20 బైట్స్ ఆఫ్ మెమరీ అండి. టోటల్గా 22 బైట్స్ ఆఫ్ మెమరీ రెడీగా ఉందండి నాకు. మెమరీ అనేది 22 బైట్స్ ఆఫ్ మెమరీ నాకు రెడీగా ఉందండి అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఇక్కడ స్ట్రక్చర్ లోపల 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. 2 ఎలిమెంట్స్ వచ్చేసరికి బుక్ నెంబర్, బుక్ నేమ్ అని చెప్పి ఆ బుక్ నెంబర్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ అయింది. బుక్ నేమ్ 20 బైట్స్ ఆఫ్ మెమరీ అయింది. టోటల్గా 22 బైట్స్ ఆఫ్ మెమరీ ఉంది ఇక్కడ రెడీగా. సో ఇక్కడ మేము మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్ళ ముందర దీనిపైన నేను ఇలా రాశానండి. దీనే వాయిడ్ డిస్ప్ అని చెప్పాను. దీని ఏమంటాను, ఫంక్షన్ ప్రోటోటైప్ అంటామండి. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. ప్రోటోటైప్ అంటే నేను ఈ ఫంక్షన్ నేను నా ప్రోగ్రాంలో వాడుతున్నా అని చెప్పి ముందరే తెలియజేయడం. నా మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్ని నేను ఉపయోగిస్తున్నా అని చెప్పి ముందరే తెలియజేసేదాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము. మెయిన్ ప్రోగ్రామ్ కంటే ముందరే మనం ఇలా చెప్పాలి. నా ఫంక్షన్ యొక్క పేరు, ఫంక్షన్ యొక్క డేటా టైపు విత్ సెమీకాలంతో సహా చెప్పాలన్నమాట. మనం ఇలా కనుక చెప్పినట్టయితే దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్నా అని చెప్పి ముందరే తెలియజేసేదాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాం. మెయిన్ ప్రోగ్రాంలో స్ట్రక్ట్ బుక్స్ బి అని చెప్పాను. నా స్ట్రక్చర్ పేరు ఇక్కడ బుక్, దాని యొక్క వేరియబుల్ నేమ్ బి అనేది నాకు ఇక్కడ వేరియబుల్ అవుతుంది. సో 101 అని చెప్పా. అంటే బుక్ నెంబర్ వచ్చేసరికి దీన్ని బుక్ నెంబర్ అంటాము. బుక్ నెంబర్ 101 ఇచ్చేయడం జరిగిపోయింది. బుక్ నేమ్ వచ్చేసరికి నాకు ఇక్కడ జావా అని ఇవ్వడం జరిగింది. ఇలా కనుక నేను కనుక వాల్యూస్ ఇచ్చినట్టయితే మళ్ళీ రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడే కనుక మనం ఇలా ఇచ్చేవాడిని ఏమంటామంటే ఇనీషియలైజేషన్ అంటాం. ఇలా కనుక మనం కనుక ఇచ్చినట్టయితే వాల్యూస్ని మనం ఏమంటాం, ఇనీషియలైజేషన్ అంటాం. వాల్యూస్ నీకు ఇక్కడే వాల్యూస్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని ఇనీషియలైజేషన్ అంటాము. వాల్యూస్ని మన రన్ టైంలో కనుక ఇచ్చినట్టయితే ఇలా వాల్యూస్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బుక్ నెంబర్ అంటే 101 అని అర్థం. బుక్ నేమ్ అంటే ఇక్కడ జావా అని అర్థం. సో వెంటనే వాల్యూస్ అనేవి చెప్పడం జరిగింది బీకి. సో ఇక్కడ మనం మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. డిస్ప్ అని చెప్పి పిలిచా. డిస్ప్లేకి ఆర్గ్యుమెంట్ దాన్ని పంపించామాట. ఇక్కడ డిస్ప్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో ఇక్కడికి వచ్చేసాం. బి అనే దాన్ని ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. బి అనేది స్ట్రక్చర్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. స్ట్రక్చర్ వేరియబుల్ని నేను ఆర్గ్యుమెంట్ కింద పంపించా డిస్ప్ అనే ఫంక్షన్లోకి. డిస్ప్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళా. డిస్ప్ అనే ఫంక్షన్లోకి ఈ వాల్యూస్ పాస్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అదే వేరియబుల్ బి అని చెప్పి. ఇప్పుడు బి డాట్ బిఎన్ఓ అంటే నాకు ఎవరు వస్తారు, ఇది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ బిఎన్ఓ అంటే 101. ఈ 101 వచ్చి ఇక్కడ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన 101 వచ్చి నాకు ఇక్కడ ఇదే వచ్చి నాకు ఇక్కడ ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. అక్కడ దేని బేస్ చేసుకుని, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకుని, ఆర్గ్యుమెంట్ ఆధారంగా తీసుకుని. సో ఇక్కడ జావా అనేది ఏదుందో దాన్ని తీసుకుని మళ్ళీ బి నేమ్ ద్వారా వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ బి నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ జావా ఇచ్చింది ఏదుందో అది దీన్ని ఆధారంగా నాకు ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా నేనేం చేస్తున్నాను, నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ బుక్ నెంబర్, బుక్ నేమ్ అని 2 ఉన్నాయి. ఆ రెండింటిని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా. డిస్ప్ అనేది ఇక్కడ ఫంక్షన్ అవుతుంది. బి అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఎటువంటి ఆర్గ్యుమెంట్ అవుతుంది, స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని నేను ఆర్గ్యుమెంట్ కింద పంపించా. నా దగ్గర ఉన్న స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని లోపల నా ఆర్గ్యుమెంట్ పంపించాం కాబట్టి వేరియబుల్ని నేను ఆర్గ్యుమెంట్ కింద ఆ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్ని నేను ఆర్గ్యుమెంట్ కింద పంపించడం మూలంగా స్ట్రక్చర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని నేను ఫంక్షన్లో ఉపయోగించుకోవచ్చు. అవే ఎలిమెంట్ నేమ్స్ ఇక్కడ బి డాట్ బిఎన్ఓ, బి డాట్ బి నేమ్ అనేది ఎలిమెంట్ నేమ్స్ అవుతున్నాయి. బి అనేది నాకు స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అవుతుంది. బిఎన్ఓ బి నేమ్ మాత్రము స్ట్రక్చర్ యొక్క ఎలిమెంట్స్ అవుతున్నాయి. దీని ఆధారంగా వీటిని మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది ఫంక్షన్ లోపల. దీన్నే మనం స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అంటాము. ఇక్కడికి మనకి స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. దీని ద్వారా నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే కనుక 101 బుక్ నెంబర్ 101 బుక్ నేమ్ జావా వచ్చి డిస్ప్లే అవుతుంది నాకు. ఇక్కడ బుక్ నెంబర్ 101 అని చెప్పి బుక్ నేమ్ జావా అని చెప్పేసి నాకు వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడికి స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అనేది చెప్పడం అనేది అయిపోయిందండి. నెక్స్ట్ వస్తున్నామండి పాసింగ్ స్ట్రక్చర్ త్రూ పాయింటర్స్ అని అన్నామండి. పాసింగ్ స్ట్రక్చర్ త్రూ పాయింటర్స్ని మనం సెల్ఫ్ రెఫరెన్సింగ్ వేరియబుల్ అంటామండి. సెల్ఫ్ రెఫరెన్సింగ్ వేరియబుల్ అంటే కనుక మనమే మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ని డైరెక్ట్గా పిలవకుండా ఇంటర్నల్గా వేరే వేరియబుల్ని ఆధారంగా మనం పిలిచేదాన్ని సెల్ఫ్ రెఫరెన్సింగ్ వేరియబుల్ అంటామండి. ఇది మెయిన్గా చెప్పాలంటే పాయింటర్స్ని బేస్ చేసుకుని స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని వాడటం అనేది జరుగుతోంది. దాని మీద ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సింటాక్స్ తీసుకుని చెప్తున్నాం అన్నమాట. స్ట్రక్చర్ నేమ్ అని చెప్పాయండి. స్ట్రక్చర్ నేమ్ను మనం ఐడెంటిఫైర్ అంటామండి. లోపల ఉన్న వాటిని మనం ఎలిమెంట్స్ అంటామండి. డేటా టైప్ వేరియబుల్ నేమ్ 1, డేటా టైప్ వేరియబుల్ నేమ్ 2, కంటిన్యూస్ అని ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు. ఇది పాయింటర్ వేరియబుల్ నేమ్.
ఈ పాయింటర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం పిలవాలి. లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి, డైరెక్ట్గా యాక్సెస్ చేసే అవకాశం లేదు. యారో ఆపరేటర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోగలం. ఇది ఇలానా రాసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగానా రాసుకోవచ్చు. డైరెక్ట్గా బ్రేసెస్ క్లోజ్ చేసిన వెంటనే నువ్వు అనుకున్న స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ ఉందో అది డైరెక్ట్గా రాసేసుకుని సెమీకలం ఇవ్వచ్చు. లేకపోతే స్ట్రక్చర్ నేమ్ అని చెప్పి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఏది అనుకుంటున్నా అది పాయింటర్ వేరియబుల్ నేమ్ అనుకున్నా ఆ పాయింటర్ వేరియబుల్ని డైరెక్ట్గా ఈ విధంగానే రాసుకోవచ్చు. ఈ రెండు పద్ధతులు ఏ విధంగానూ రాసుకునే అవకాశం మనకు ఉన్నది. దీన్నే స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనేదాన్ని సింటాక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని మనము పాయింటర్స్ కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకుని చెప్పేదాన్ని స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అంటాము. దీన్నే సెల్ఫ్ రెఫరెన్సింగ్ వేరియబుల్ అంటాము. సెల్ఫ్ రెఫరెన్సింగ్ వేరియబుల్ అంటాము. ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్ చెప్పబోతున్నామాట మనం. ఇటు వచ్చామండి, ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో స్టూడెంట్ అనే దాన్ని తీసుకున్నామండి. దేని మీద బేస్ చేసుకుని చెప్తున్నాం? స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మీద ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం. మనం ఇందాకే చెప్పాం స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ వాడేటప్పుడు డాటా ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ వస్తుందండి అని చెప్పి డాటా ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ని వాడటం జరుగుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో మనం. సో ఇక్కడ ఇచ్చాను నా స్ట్రక్చర్ని ఇక్కడ తీసుకున్నాను, నా స్ట్రక్చర్ పేరు ఇక్కడ స్టూడెంట్ని తీసుకున్నాను. స్టూడెంట్ అనే దాన్ని మనం ఐడెంటిఫైర్ అంటామండి. స్టూడెంట్ అనే దాన్ని ఐడెంటిఫైర్ అంటాం. లోపల ఉన్న దాని రోల్ నెంబర్ అని చెప్పాము, నేమ్ అని చెప్పాము. ఇక్కడ వచ్చేసరికి M1, M2, M3 సమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, యావరేజ్ జరిగింది. స్ట్రక్చర్ కాన్సెప్ట్లో మనం ఏమేమి చెప్పామో ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చామో అవే ఎలిమెంట్సే నేను ఇక్కడ కూడా వాడటం జరిగింది. సో టోటల్గా నాకు ఇక్కడ ఎన్ని బైట్స్ మెమరీ అలాట్మెంట్ అయింది? 114 బైట్స్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ అయింది. రోల్ నెంబర్కి 2 బైట్స్, నేమ్కి 100 బైట్స్, M1కి 2 బైట్స్, M2కి 2 బైట్స్, M3కి 2 బైట్స్, సమ్కి 2 బైట్స్, యావరేజ్కి 4 బైట్స్. కాబట్టి మొత్తం కలిపితే 114 బైట్స్ మెమరీ నాకు రెడీగా అయినట్లు లెక్క. సో మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళక ముందర స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పా, ఎస్ అని చెప్పా. ఎస్ అనేది మామూలు స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్, స్టార్ పి అనేది స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్, పాయింటర్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఎస్ అనేది ద్వారా పిలవచ్చు, పాయింటర్ వేరియబుల్ నేమ్ ద్వారా పిలవచ్చు. ఎస్ ద్వారా పిలవాలంటే డాట్ ఆపరేటర్ ఉపయోగించాలి, పాయింటర్ వేరియబుల్ నేమ్ ద్వారా పిలవాలంటే యారో ఆపరేటర్ ద్వారా ఉపయోగించాలి. ఎస్ అంటే ఇప్పుడు లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యా. మెయిన్ ప్రోగ్రాంలో పి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎస్ అని చెప్పానండి. ఎస్ యొక్క అడ్రస్ని మొత్తాన్ని పీలో పంపించడం జరిగింది. పాయింటర్ వేరియబుల్ నేమ్స్ అన్నప్పుడు మనకు మెయిన్గా వాడాల్సింది 2 ఆపరేటర్స్ వాడతాం. దీన్ని అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఆపరేటర్ అంటాం, దీన్ని వాల్యూ ఆఫ్ ద అడ్రస్ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు ఎస్ యొక్క అడ్రస్ని మనం పీలో పంపించడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే పి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎస్ అంటే ఏమన్నా అర్థం ఏంటంటే కనుక ఎస్ యొక్క అడ్రస్ మొత్తాన్ని పీలో పంపించడం జరిగింది. సో ఎస్కి సంబంధించినవన్నీ పీలోకి వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఎస్ని నేను టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా పీని బేస్ చేసుకునే వెళ్ళాలి. పి అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్ కాబట్టి, ఎందుకంటే స్టార్ పి అని చెప్పి ఇచ్చాం కాబట్టి పి అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్ కాబట్టి ఇప్పుడు పి ఆధారంగా మనం పిలిచేప్పుడు పి యారో రోల్ నెంబర్, పి యారో నేమ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎస్ని ఇంక ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, పి ఆధారంగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పి అనే పాయింటర్ వేరియబుల్ నేమ్లో ఎస్ యొక్క అడ్రస్ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్ యొక్క అడ్రస్ దీంట్లో పాస్ చేశాం కాబట్టి సో ఇక్కడ ఫర్దర్గా మనం ఎస్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. పీని బేస్ చేసుకుని మనం పిలవడం జరుగుతుంది. పి యారో రోల్ నెంబర్, ఎందుకంటే పాయింటర్ వేరియబుల్ నేమ్ కాబట్టి. సో పి అనేది పాయింటర్ వేరియబుల్ నేమ్, స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ నేమ్ కాబట్టి డాటా ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ని వాడటం జరుగుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో అందుకనే మనం అడ్రస్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఎస్ యొక్క స్ట్రక్చర్ వేరియబుల్ ఏది ఉందో అది పీలోకి పాస్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకా ఫర్దర్గా ఎస్ ప్రస్తావన రాకుండా పి ద్వారా పిలవడం జరుగుతుంది. మనం ఎంటర్ రోల్ నెంబర్ అని చెప్పాం, పిఆర్ఓ రోల్ నెంబర్ ద్వారా రోల్ నెంబర్ని ఎంటర్ చేయడం జరిగింది 101 అని చెప్పి. నెక్స్ట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పా, పిఆర్ఓ నేమ్ అని చెప్పి నేమ్ అనే దాన్ని ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ. నేమ్ అనే దాన్ని ఎంటర్ చేశా రామా అని చెప్పి ఇందాకట్లానే. నెక్స్ట్ ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అని చెప్పాం, 3 సబ్జెక్ట్ మార్క్స్ ఇచ్చాం. కాకపోతే ఎస్ ఆధారంగా పిలవకూడదు, ఇక్కడంతా కూడా పి ఆధారంగానే పిలవాలి. ఎందుకంటే ఎస్ యొక్క అడ్రస్ మొత్తం పిలోకి వెళ్ళిపోయినా కాబట్టి పిని బేస్ చేసుకుని పిలవడం జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని ఆధారంగా పిఆర్ఓ రోల్ M1లోకి, పిఆర్ఓ M2లోకి, పిఆర్ఓకి M3లోకి మార్క్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది రన్ టైంలో. సో 91, 86, 75 అని చెప్పి మార్క్స్ ఎంటర్ చేశా ఈ ప్లేసుల్లో. సో అవన్నీ టోటల్ చేయడం జరుగుతుంది ఇక్కడ. పిఆర్ఓ M1, పిఆర్ఓ M1 ప్లస్ పిఆర్ఓ M2 ప్లస్ పిఆర్ఓ M3 అని చెప్పి టోటల్ చేశా. టోటల్ చేసిన వాల్యూ మాత్రం పిఆర్ఓ సమ్లోకి వచ్చేసింది. టోటల్ సమ్ వాల్యూ వచ్చేసింది. సమ్ వాల్యూని డివైడ్ బై 3 చేశా, పిఆర్ఓ సమ్ డివైడ్ బై 3 చేసి అది యావరేజ్లో పంపించా. సో యావరేజ్ మార్క్స్ కూడా వచ్చేసినాయి. స్టూడెంట్ డీటెయిల్స్ అవి వచ్చి డిస్ప్లే చేస్తున్నాం మనం ఇక్కడ. ఆ డీటెయిల్స్ అన్ని 1 by 1 చూపించబోతుంది ఇక్కడ. ఏంటి రోల్ నెంబర్ అని చెప్పి %d అని చెప్పా.
ఇక్కడ ఉన్న రోల్ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. నేమ్ పర్సంటేజ్ ఎస్ అని చెప్పా, ఇక్కడ నేమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. పిఆర్ఓ నేమ్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. M1 కోలం పర్సంటేజ్ డి అని చెప్పా, ఇక్కడ పిఆర్ఓ M1 వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. M2 కోలం పర్సంటేజ్ డి అని చెప్పా, ఈ యొక్క పిఆర్ఓ M2 వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. M3 పర్సంటేజ్ డి అని చెప్పా, పిఆర్ఓ M3లో ఇచ్చిన వాల్యూస్ ఏమున్నా ఆ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టోటల్ పర్సంటేజ్ డి అని చెప్పాను. సో ఇక్కడ పిఆర్ఓ సమ్లో ఉన్న వాల్యూ ఏది ఉందో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. యావరేజ్ పర్సంటేజ్ ఎఫ్ అని చెప్పానండి, ఫ్లోట్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ వాడటం జరుగుతుంది. ఈ పిఆర్ఓ యావరేజ్లో ఏమి ఉన్నాయో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ బదులుగా ఇక్కడ స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మూలంగా ఈ పి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎస్ అని చెప్పడం మూలంగా ఎస్లో ఉన్న డీటెయిల్స్ అన్ని పిలోకి రావడం మూలంగా పిఆర్ఓ అని చెప్పి వాడడం జరుగుతుంది. పి అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి పాయింటర్ వేరియబుల్ నేమ్ ఆధారంగా పిలవడం జరిగేటప్పుడు మనం డాట్ ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ వాడటం జరుగుతుంది. అందుకని నీకు ఎక్కడ కూడా ఎస్ ప్రస్తావన రాకుండా పి ప్రస్తావన వస్తుంది. పిఆర్ఓ రోల్ నెంబర్, పిఆర్ఓ నేమ్, పిఆర్ఓ స్టూడెంట్ M1, పిఆర్ఓ M2 ఇలా వచ్చి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇదే పాయింటర్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ అంటాం. మామూలు వేరియబుల్ నేమ్ ఆధారంగా మామూలు స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ని నేను పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్ను పంపించడం మూలంగా డాట్ ఆపరేటర్ బదులుగా యారో ఆపరేటర్ వాడటం జరుగుతుంది ఇంటర్నల్గా. ఇక్కడికి స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ చెప్పడం అనేది అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నామండి యూనియన్స్ అనే కాన్సెప్ట్ అండి. యూనియన్ అంటే ఏంటండి, ఇక్కడికి స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. స్ట్రక్చర్ అంటే ఏంటి, నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ యూజింగ్ యారే అంటే ఏంటి, స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్, స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్స్ మొత్తం 5 రకాల కాన్సెప్ట్స్ చెప్పుకోవడం అనేది అయిపోయింది అన్నమాట. యూనియన్ అంటే ఏంటి, యూనియన్ లుక్స్ లైక్ ఏ స్ట్రక్చర్, యూనియన్ చూడటానికి స్ట్రక్చర్ లానే ఉంటుందండి. యూనియన్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్తున్నా అన్నమాట. బట్ ద సింటాక్స్ ఈజ్ ఆల్సో సేమ్. యూనియన్కి స్ట్రక్చర్కి సింటాక్స్ కూడా రెండు కూడా ఒకటే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మాత్రం ఇద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మాత్రం స్టోరేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. స్టోరేజ్ అంటే మెమరీ మాత్రమే తేడా ఉంటుంది రెండింటికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్ట్రక్ట్ ఎస్టీడీ అని ఇచ్చానండి, యూనియన్ ఎస్టీడీ అని ఇచ్చానండి. లోపలికి వచ్చామండి. స్ట్రక్ట్ అనేది కీవర్డ్, యూనియన్ అనేది కూడా కీవర్డే. ఇంట్ RNO అని చెప్పాను అనుకోండి, క్యార్ నేమ్ అని చెప్పేసేసానండి. క్యార్ నేమ్ అని చెప్పి సింగిల్ క్యారెక్టర్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోట్ ఫీజ్ అని చెప్పి ఇచ్చానండి, ఫ్లోట్ ఫీజ్ అని చెప్పి ఇచ్చానండి. ఇది క్లోజ్ చేశానండి. ఇవే డీటెయిల్స్ ఇక్కడ కూడా ఎంటర్ చేశానండి. ఇంట్ RNO అని ఇచ్చానండి, క్యార్ నేమ్ అని చెప్పి ఎంటర్ చేయడం జరిగిందండి. ఇక్కడ నేమ్ అనేదాన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఫ్లోట్ ఫీజ్ అనేదాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఇది ఇచ్చానండి. సేమ్ ఇక్కడ ఏది ఉందో అదే ఇక్కడ కూడా రాశానండి. కాకపోతే ఆడే ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని వాడా, ఇక్కడ యూనియన్ స్టూడెంట్ అని వాడా. డిఫరెన్స్ ఏంటి చెప్పే, స్ట్రక్చర్ ఎలా విధంగా ఉంటుందో యూనియన్ కూడా చూడటానికి అలానే ఉంటుంది. యూనియన్ లుక్స్ లైక్ ఏ స్ట్రక్చర్, యూనియన్ చూడటానికి స్ట్రక్చర్ లానే ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఈజ్ మెమరీనే తేడా. ఇద్దరికి తేడా ఏంటంటే మెమరీనే తేడా. ఇక్కడ టోటల్ మెమరీ ఎంత 2, ఇక్కడ 1/2, ఎందుకంటే నేను సైజ్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ 1/2, ఫ్లోట్ 4 బైట్స్ తీసుకుంటుంది. టోటల్గా 5, 6, 7 బైట్స్ ఆఫ్ మెమరీ నాకు ఇక్కడ అలాట్మెంట్ ఉంది. 7 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 బైట్సే, ఇది 1/2, ఇది 4 బైట్స్. కానీ ఉన్న వాటిలోంచి పెద్ద మెమరీ ఉందో దాన్ని తీసుకుంటుందండి. ఉన్న ఎలిమెంట్ వాటి లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం, ఇక్కడ ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటే ఇక్కడ టోటల్ బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇక్కడైతే ఉన్న వాటిల్లో నుంచి పెద్ద మెమరీ ఏది ఉందో దాన్ని తీసుకుంటుంది అన్నమాట. ఉన్న వాటిలో నుంచి పెద్దవాడు ఉన్నారు ఇక్కడ 4 బైట్స్. ఫ్లోట్కి వచ్చేసరికి 4 బైట్స్ మెమరీ కాబట్టి ఈ ఫ్లోట్ అనే దాన్ని 4 బైట్స్ ఆఫ్ మెమరీలో ఫస్ట్ రోల్ నెంబర్ తీసుకుని రాసుకుంటుందండి. ఒక వేరియబుల్ ఒకసారి మాత్రమే యాక్సెస్ చేసుకోగలదు. దీంట్లో లోపల ఉన్న ఎలిమెంట్స్ రోల్ నెంబర్ ఏందో మొట్టమొదటిసారి రాసుకుంటుంది ఇదే ప్లేస్లోనే. ఈ 4 బైట్స్ ఆఫ్ మెమరీలోనే ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్తాయి. 4 బైట్స్ ఆఫ్ మెమరీలో ఫస్ట్ రోల్ నెంబర్ రాయడం జరుగుతుంది ఇదే ప్లేస్లో. నెక్స్ట్ రోల్ నెంబర్ తర్వాత నేమ్ అనే దాన్ని రాయడం జరుగుతుంది ఇదే ప్లేస్లో. అంటే రోల్ నెంబర్ పోయి ఇప్పుడు నేమ్ వస్తుంది. అంటే రోల్ నెంబర్ పోయి నేమ్ రావడం వల్ల ఏమవుతుంది, ఓవర్ రైడ్ జరిగింది. ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే కనుక రోల్ నెంబర్ బదులుగా ఇక్కడ నేమ్ అనేది రావడం జరిగింది మాట. ఇప్పుడు రోల్ నెంబర్ గతంలో ఉన్న రోల్ నెంబర్ ఎంటర్ చేసింది ఏందో పోయి దానిపైన ఇప్పుడు నేమ్ అనేది వచ్చి ప్లేస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఫీజు అనేది దాన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ పోయి ఇప్పుడు ఫీజు వచ్చి కూర్చున్నట్టు లెక్క. ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫీజు మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది, మిగతా ఏమీ రావు. రోల్ నెంబరు నేమర్ మరి వచ్చి డిస్ప్లే అవుతాయి. ఏం డిస్ప్లే అవుతాయి, గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతాయి.
రోల్ నెంబరు నేమ్ మాత్రం నాకు గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది, ఫీజు మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది. టోటల్గా నాకు ఇక్కడ 4 బైట్స్ ఆఫ్ మెమరీనే వాడుకోవడం జరుగుతుంది. ఫైనల్ వేరియబుల్ లాస్ట్ వేరియబుల్ ఏమి ఇచ్చావో ఆ వేరియబుల్ వాల్యూ మాత్రమే దీన్ని వచ్చి డిస్ప్లే అవడం జరుగుతుంది. మిగతావన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ చేయడం మూలంగా చివరగా ఎలిమెంట్ నేమ్ మనం ఎలిమెంట్కి వాల్యూ ఏమి ఇచ్చామో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్నవా ఎలిమెంట్స్లో నుంచి పెద్ద వేరియబుల్ నేమ్ పెద్ద ఎలిమెంట్ నేమ్ ఏదో దాన్ని చూసుకుంటుంది. పెద్దది ఎవరు ఇక్కడ ఫ్లోట్ కాబట్టి దీన్ని తీసుకున్నా. దీంట్లో ఫస్ట్ రోల్ నెంబర్ రాశా, తర్వాత నేమ్ రాశా, తర్వాత ఫీజు ఎంటర్ చేశా. ఒకదాని తర్వాత ఒకటి రాయడం మూలంగా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అవడం మూలంగా చివర ఎలిమెంట్ నేమ్ ఏది ఉందో ఆ ఎలిమెంట్కి వాల్యూ ఏమి ఇచ్చాం అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. మిగతా ఏమి డిస్ప్లే అవ్వవు. మిగతా అవన్నీ గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతాయి. అదే యూనియన్ కీను స్ట్రక్చర్ యొక్క డిఫరెన్సు. స్టోరేజ్ మాత్రమే డిఫరెన్స్. యూనియన్ లుక్స్ లైక్ ఏ స్ట్రక్చర్, యూనియన్ చూడటానికి స్ట్రక్చర్ లానే ఉంటుంది. సింటాక్స్ కూడా సేమే ఉంటుంది, కానీ మెమరీ మాత్రమే తేడా ఉంటుంది. స్ట్రక్చర్లో టోటల్ బైట్స్ ఆఫ్ మెమరీ మొత్తం తీసుకున్నట్టయితే యూనియన్లో ఉన్న దాంట్లో నుంచి పెద్ద వేరియబుల్ పెద్ద మెమరీ సైజ్ ఏది ఉందో దాంట్లో ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అవడం మూలంగా చివరి వాల్యూ ఎలిమెంట్ నేమ్ వాల్యూ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీంట్లో యూనియన్ అనేది కూడా కీవర్డ్ వాడతాం మనం. దీని మీద ఇప్పుడు మనం సింటాక్స్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. యూనియన్ రాసేప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా యూనియన్ నేమ్ అని రాస్తాం, డేటా టైప్ ఎలిమెంట్ నేమ్ 1, డేటా టైప్ ఎలిమెంట్ నేమ్ 2, డేటా టైప్ ఎలిమెంట్ నేమ్ 3 అని చెప్పి 1 by 1 మొత్తం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది సింటాక్స్. ఇప్పుడు ఇందాక నేను సింటాక్స్ ఏ విధంగా చెప్పాను అదే విధంగానే ఉంటుందండి. స్ట్రక్చర్కి సింటాక్స్ ఏది ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే సింటాక్స్ యూనియన్ కూడా వాడటం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ యూనియన్ నేమ్ అంటే అక్కడ స్ట్రక్చర్ నేమ్ అని పిలుస్తాం, ఇక్కడ యూనియన్ నేమ్ అని పిలుస్తాం. లోపల ఉన్న వాటిని ఇక్కడ కూడా ఎలిమెంట్ నేమ్స్ అని అంటాం, బయట ఉన్నదాన్ని వేరియబుల్ నేమ్ అని అంటాం. దీన్ని ఎలిమెంట్ నేమ్స్ అంటాం, దీన్ని వేరియబుల్ నేమ్ అంటాం. స్ట్రక్చర్ యూనియన్ వేరియబుల్ నేమ్ అంటాం, యూనియన్ వేరియబుల్ నేమ్ అని పిలుస్తాం. ఇది సింటాక్స్. దాని మీద ఎగ్జాంపుల్ తీసుకున్నా. యూనియన్ టెక్నో అని తీసుకున్నా. టెక్నో అనే దాన్ని ఐడెంటిఫైర్ అంటాం, యూనియన్ అనే దాన్ని కీవర్డ్ అంటాం. టెక్నో అనే దాన్ని ఐడెంటిఫైర్ అంటాం, అంటే దీనికి యూనియన్ అనే దానికి పేరు పెట్టేదాన్ని ఐడెంటిఫైర్ అంటాం. ఏదన్నా నేమ్ ఇస్తున్నట్టయితే దాన్ని ఐడెంటిఫైర్ అని పిలవడం జరుగుతుంది. లోపల ఇచ్చా ఇక్కడ కంప్యూటర్ ఐడి అని చెప్పా 2 bytes, నేమ్ అని చెప్పా 1 byte, ఫ్లోట్ అని శాలరీ అని చెప్పా 4 bytes. కానీ యూనియన్ అనేది ఏం చేస్తుందంటే ఉన్న వాటి నుంచి పెద్దవాడెవరు 4 bytes. ఈ 4 bytes మెమరీలో మొదట కంప్యూటర్ ఐడి రాయడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ఐడి తర్వాత నేమ్ అనే దాన్ని రాయడం జరుగుతుంది. కంప్యూటర్ ఐడి పైన నేమ్ అనేది రాయడం జరుగుతుంది కాబట్టి ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ జరగడం మూలంగా నేమ్ తర్వాత శాలరీ రాయడం జరుగుతుంది కాబట్టి చివరిగా నాకు శాలరీ మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా ఏమీ నాకు రావు. కంప్యూటర్ ఐడి కానీ నేమ్ కానీ నాకు రాదు. ఈ రెండు నాకు డిస్ప్లే అవ్వవు. వీటి ప్లేస్లో గ్యార్బేజ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. గ్యార్బేజ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏదో పిచ్చి వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేసుల్లో శాలరీ మాత్రమే నేను డిస్ప్లే చేయగలను, శాలరీ మాత్రమే నేను చూడగలను, ఇచ్చిన శాలరీ ఏదో చూడగలను. టీసీహెచ్ అనే దాన్ని వేరియబుల్ నేమ్ అంటాం, యూనియన్ యొక్క వేరియబుల్ నేమ్ అంటాం. దాన్నే మెమరీ అలాట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతున్నదని ఇక్కడ చూపిస్తున్నామాట, ఒక డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపించాను. టోటల్గా నాకు ఇక్కడ ఫ్లోట్ శాలరీ అని ఉన్నాను. శాలరీకి ఎన్ని బైట్స్ అయింది 4 bytes మరి, ఇదిగో 4 bytes మరి 1001 1002 1000 1001 1002 1003 అనేది ఏంటిది 4 bytes మెమరీ. ఈ 4 bytes మెమరీలో మొదట ఏం చేసుకుంది కంప్యూటర్ ఐడి రాసుకుంది. కంప్యూటర్ ఐడి ఇక్కడ 2 bytes మెమరీ, ఓన్లీ 2 bytes మెమరీనే ఇక్కడ రాసుకుంది. ఇదే 4 bytes మెమరీలోనే 2 bytes మెమరీలో నాకు ఇక్కడ కంప్యూటర్ ఐడి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇదే 4 bytes మెమరీలో కంప్యూటర్ ఎన్ఎం అనే దాని ద్వారా నేమ్ అనే దాన్ని రాయడం జరిగింది. దీనికి ఇదే 4 bytes మెమరీలో ఫైనల్గా నాకు ఇక్కడ ఈ గీత ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉంటుందండి. ఈ గీత ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. గీత ఇలా తీసుకున్నదన్నమాట. ఇక్కడ ఇది తప్పు, దీని బదులుగా మనం ఇలా గీసుకోవాలి గీత. ఇక్కడ ఇది ఇలా రాయాలన్నమాట. 4 bytes మెమరీని రాయాలి. శాలరీ 4 bytes మెమరీ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 4 bytes మెమరీ తీసుకుంటుంది టోటల్గా. సో ఫైనల్ వేగా నాకు వచ్చిన వేరియబుల్ వాల్యూ శాలరీ కాబట్టి ఇది వచ్చి డిస్ప్లే అవుతుంది. ఉన్న మెమరీని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది మొత్తం మీద. 4 bytes మెమరీ ఎందుకన్నా అంటే కనుక ఉన్న వాటి నుంచి పెద్దవాడు ఎవరు ఇక్కడ శాలరీ కాబట్టి ఫ్లోట్ కాబట్టి ఆ 4 bytes మెమరీని ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. దాంట్లోనే కంప్యూటర్ ఐడి రాసాం, దాంట్లోనే నేమ్ రాసాం, దాంట్లోనే శాలరీ రాయడం మూలంగా ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోయి చివరిగా ఉన్న శాలరీ ఏదో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. దీని మీద మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చెప్పుకోబోతున్నాం క్లారిటీగా రావడం గురించి. ఇదిగోండి ఇక్కడ చూడండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ యూనియన్స్ అని చెప్పి యూనియన్ మీద ఒక ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యూనియన్ తీసుకున్న రోల్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 2 bytes మెమరీ తీసుకుంది, నేమ్ వచ్చేసరికి 20 bytes మెమరీ తీసుకుంది, ఫీజు వచ్చేసరికి 4 bytes మెమరీ తీసుకుంది. 20 bytes మెమరీలో ఇప్పుడు రాయాలి.
మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ స్టూడెంట్ ప్రోగ్రామ్ రన్ చేసాము. రన్ చేయక Ctrl+F9 అని కొట్టా. Alt+F9 కానీ Ctrl+F9 కానీ కొట్టినట్టయితే వెంటనే మనకి ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్ ప్లేస్లో రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, నేమ్ ప్లేస్లో నేమ్ ఎంటర్ చేస్తున్నా, ఫీజు ప్లేస్లో ఫీజు ఎంటర్ చేస్తున్నా. కానీ ఇక్కడ 20 bytes ఆఫ్ మెమరీలో తీసుకుంటుంది మాట. ఈ 20 bytes ఆఫ్ మెమరీలోనే 20 bytes ఆఫ్ మెమరీ అనుకోండి. ఇక్కడ టోటల్గా 20 bytes ఆఫ్ మెమరీలోనే మనకి ముక్కలుగా డివైడ్ చేసింది. చాలా 20 bytes ఆఫ్ మెమరీ తీసుకున్నది ఇంటర్నల్గా. ఈ 20 bytes ఆఫ్ మెమరీలోనే ఫస్ట్ ఏం రాస్తుంది, ద స్టూడెంట్ రోల్ నెంబర్ రాస్తుంది. ఇదే ప్లేస్లో రోల్ నెంబర్ రాస్తుంది. అంటే దీంట్లో ఏం తీసుకోవాలి, రోల్ నెంబర్ అంటే 2 bytes ఆఫ్ మెమరీ. ఈ 2 bytes ఆఫ్ మెమరీలో రోల్ నెంబర్ రాయడం జరుగుతుంది అన్నమాట. ఇదే 20 bytes ఆఫ్ మెమరీలోనే నెక్స్ట్ నేను నేమ్ అనేదాన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ మొత్తాన్ని నేను నేమ్ ఎంటర్ చేయడం జరిగింది. 20 bytes ఆఫ్ మెమరీలో ఏం ఎంటర్ చేశా, నేమ్ ఎంటర్ చేశా. నేను ఇక్కడ నేమ్ అనేదాన్ని ఎంటర్ చేశా. 20 bytes ఆఫ్ మెమరీ అనుకోండి. ఇంకా 20 bytes ఆఫ్ మెమరీ నేను నేమ్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా నువ్వేం ఎంటర్ చేసావు, ఫీజు ఎంటర్ చేసావు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 4 bytes ఆఫ్ మెమరీ. 4 bytes ఆఫ్ మెమరీలో నేను ఏం ఎంటర్ చేయడం జరిగింది, ఫీజు ఎంటర్ చేయడం జరిగింది. చివరిగా ఇచ్చిన వేరియబుల్ ఎలిమెంట్ నేమ్ ఎవరు, ఫీజు. అంటే నాకు చివరిగా వచ్చిన వాల్యూ ఎవరు, ఫీజు. ఇది మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రోల్ నెంబర్ మీద నేమ్ నేమ్ అనేది ఓవర్ రైట్ చేసింది. నేమ్ మీద ఫీజు ఓవర్ రైట్ చేసింది. ఫైనల్గా నాకు వచ్చే వాల్యూ ఎవరంటే ఫీజు వచ్చి డిస్ప్లే అవుతుంది. రోల్ నెంబర్ నేమ్ ఎవరు మరి వచ్చి డిస్ప్లే చేస్తాయంటే డిస్ప్లే అవుతాయి. కాకపోతే ఏం డిస్ప్లే అవుతాయి, గ్యార్బేజ్ వాల్యూలు వచ్చి డిస్ప్లే అవుతాయి. రోల్ నెంబర్ ప్లేస్లో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. నేమ్ ప్లేస్లో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. గ్యార్బేజ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అన్ప్రెడిక్టబుల్ వాల్యూ. అన్ప్రెడిక్టబుల్ వాల్యూ అన్న గ్యార్బేజ్ వాల్యూ అన్న ఒకటే. ఏదో పిచ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతాయి ఈ ప్లేస్లో. రోల్ నెంబర్ ప్లేస్లో పిచ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. నేమ్ ప్లేస్లో ఒక పిచ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది, అంటే గ్యార్బేజ్ వాల్యూ. ఫీజు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఫీజు నువ్వేమి ఇచ్చావో రన్ టైం ఇక్కడ ఈ ఫీజు అనేదాన్ని నువ్వేం ఎంటర్ చేసావో అదే ఫీజు వచ్చి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అవ్వడం మూలంగా ఫైనల్గా ఎస్ డాట్ ఫీజు మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది. మిగతా ఏమి డిస్ప్లే అవ్వవు. ఫీజు మాత్రమే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీన్నే యూనియన్ అంటామండి. ఇక్కడికి నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ఈనం అండి. ఈనం అంటే ఏంటంటాము, ఈనం ఈజ్ నథింగ్ బట్ ఈనం అనేది ఇన్యూమరేటర్స్ అంటామండి. యాక్చువల్గా ఇన్యూమరేటర్స్నే మనం ముద్దుగా ఈనం అని పిలవడం జరుగుతుంది. ఈనం అనే దాన్ని కీవర్డ్ అంటాము. ఈనం అనేది ఏం చేస్తుందంటే ఇంక్రీజింగ్ ద కాంప్రహెన్సిబిలిటీ ఆఫ్ ద కోడ్ అంటామండి. దీంట్లో మనం చూడటానికి ఇది స్ట్రక్చర్ లానే ఉంటుంది. లోపల సెట్ ఆఫ్ వాల్యూస్ని మనం ఒకేసారి రాసుకోవచ్చు అండి. ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ ఈనం ఇన్యూమరేటర్ నేమ్ అని చెప్పి ఇచ్చానండి నేను. ఇక్కడ ఇన్యూమరేటర్ నేమ్ అనేసరికి ఐడెంటిఫైర్ అంటామండి. ఈనం అనేది కీవర్డ్ అండి. లోపల ఎన్ని కావాలంటే అని వాల్యూస్ 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. దీంట్లో వాల్యూ మధ్యన కామా ఆపరేటర్తో సపరేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈనం కలర్స్ అని తీసుకున్నాను అనుకోండి. కలర్స్ అనేది నాకు ఇక్కడ ఐడెంటిఫైర్ అవుతుంది. ఈనం అనేది కీవర్డ్ అవుతుంది. ఈనం అనే దాంట్లో మనం ఇక్కడ కలర్స్ ఏమేమి ఇచ్చామంటే కనుక రెడ్, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఎల్లో కామా ఇచ్చుకుంటూ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ రాసుకోవచ్చండి. ఈ బయట బ్రేసెస్ క్లోజ్ చేసిన వెంటనే ఇమీడియట్గా 4 కలర్ రాశానే. ఈ 4 కలర్ని మనం ఏమంటామంటే కనుక ఈనం యొక్క వేరియబుల్ నేమ్ అంటామండి. అంటే ఇప్పుడు ఈ 4 కలర్ ద్వారా నేను లోపల ఉన్న వాల్యూస్ అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. 4 కలర్ని బేస్ చేసుకుని లోపల ఉన్న కలర్స్ అన్ని పిలవచ్చు. 4 కలర్ల ఆధారంగా నేను లోపల ఉన్న కలర్స్ అని వాడుకోవడం జరుగుతుంది. దీని కలర్స్కి మరో పేరుతో పిలవబడేది 4 కలర్ అని పిలవడం జరుగుతుంది ఇక్కడ. అలానే మనం దీన్ని బేస్ చేసుకుని లోపల ఉన్న కలర్స్ని ఉపయోగించుకోవచ్చు బయట ఎక్కడైనా ప్రోగ్రాంలో. అదే ఎగ్జాంపుల్ మనం బేస్ చేసుకుని ఇంకో ముందరికి వెళ్తున్నాం అన్నమాట. ఈనం కలర్స్ అని చెప్పా, బీజీ కలర్ అని చెప్పా, బార్డర్ కలర్ అని చెప్పా. అంటే ఇప్పుడు కలర్స్కి మనం ఏమి ఇచ్చుకోవచ్చు, బీజీ కలర్ ఇచ్చా, బార్డర్ కలర్ ఇచ్చా. అంటే బీజీ కలర్ అంటే ఏమవుతాయి, ఈ కలర్స్ అన్ని ఉపయోగించు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కింద మనం ఈ కలర్స్ అన్ని వాడుకోవచ్చు. బార్డర్ కలర్ కింద ఈ కలర్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు. 4 కలర్ కింద ఈ కలర్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ కలర్స్ అన్నింటినీ కూడా మనం రకరకాల పేర్లతో మనం ఉపయోగించుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్ కింద ఇక్కడ వాడుతున్నాను, బార్డర్ కలర్ కింద ఇవే కలర్స్ని ఉపయోగించుకుంటున్నాను, 4 కలర్ కింద ఈ కలర్స్ అన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు బీజీ కలర్ ఈజ్వల్ బ్లాక్ అన్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్లో రమ్మని అర్థం అన్నమాట. బార్డర్ కలర్ ఈజ్వల్ బీజీ కలర్ అన్నాం అనుకోండి, బీజీ కలర్కి నేను ఏమి ఇచ్చా, బ్లాక్ ఇచ్చాను కాబట్టి అదే కలర్ దీనికి కూడా అసైన్ అవుతున్నట్టు లెక్క. అంటే బార్డర్ కలర్ కూడా బ్లాకే అవుతున్నట్టు లెక్క. బీజీ కలర్కి నేను బ్లాక్ అనే దాన్ని అసైన్ చేశాను కాబట్టి అదే కలర్ నాకు బీజీ కలర్కి బార్డర్ కలర్ ఇచ్చి కూడా బీజీ కలర్ అన్నాం కాబట్టి బీజీ కలర్ నేను బ్లాక్ ఇచ్చాను కాబట్టి అదే కలర్ బార్డర్ కలర్ కూడా అసైన్ అవుతున్నట్టు లెక్క. అక్కడికి అది మాట విషయం. ఈ లోపల ఉన్న వాటిని అన్నింటి మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. ఈ బయట ఉన్న వాటిని మనం ఈ కలర్ ఈనం యొక్క వేరియబుల్ నేమ్స్ అంటాం. వీటిని ఆధారంగా లోపల ఐడెంటిఫైయర్స్ అన్నింటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ మనం వీటి ద్వారా బీజీ కలర్ ద్వారా, బార్డర్ కలర్ ద్వారా,
ఫోర్ కలర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు బయట ఎక్కడైనా కానీ. దీనే మనం ఈనం అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ద కాంప్రహెన్సిబిలిటీ ఆఫ్ ద కోడ్ అని ఉన్నాం. అంటే ఎంత కావాలంటే నువ్వు అంతా పెంచుకుంటూ రాసుకోవచ్చు, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ రాసుకోవచ్చు దీంట్లో. అది మాట విషయం. దీని మీద ఇప్పుడు ప్రోగ్రామ్ చూడబోతున్నాం మనం. ఇప్పుడు వచ్చామండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ద ఈనం అని చెప్పామండి. ఈనంని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రోగ్రామ్ చెప్పబోతున్నా అని చెప్పా. ఈనం వేరే ఇక్కడ రెస్ట్ అని చెప్పాను. రెస్ట్ అంటే రెస్టారెంట్ అనమాట. ఓ రెస్టారెంట్ అని చెప్పి ఇచ్చానండి. దాంట్లో ఇడ్లీ అని చెప్పి 10 అని చెప్పా, దోశ 15 అని చెప్పా, వడ 20 అని చెప్పా. 3 వాల్యూస్ మనం ఇవ్వడం జరిగింది. వీటిని ఐడెంటిఫైర్స్ అంటామండి. అంటే ఇవి ఇడ్లీ అని అంటే 10 వాల్యూని అసైన్ చేయమని అర్థం, దోశ అంటే 15 అనే వాల్యూ అసైన్ చేయమని అర్థం, వడ అంటే 20 వాల్యూ అసైన్ చేయమని అర్థం. ఈ విధంగా నేను ఐడెంటిఫైర్స్ ఇవ్వడం జరిగింది లోపల. ఈనం రెస్ట్ అన్న R1 R2 అని చెప్పి 2 ఇచ్చామాట. ఇందాక బీజీ కలర్ 4 కలర్ బదులుగా ఇక్కడ R1 R2 అని చెప్పి ఇచ్చా. R1 ద్వారా నేను వీళ్ళందరినీ యాక్సెస్ చేసుకోవచ్చు, R2 ద్వారా కూడా వీళ్ళందరినీ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు R1 ఈజ్ ఈక్వల్ టు ఇడ్లీ అని చెప్పండి. ఇప్పుడు R1 అంటే ఇడ్లీ వచ్చినట్లు, R2 అంటే దోశ అని చెప్పి, R2 అంటే దోశ అని అర్థం మాట ఇక్కడ. సో ఇడ్లీ అంటే 10 రూపీస్, R2 అంటే 15 రూపీస్. రెండు సమానమైన అవ్వలేదు. సో ఇక్కడ రెండు సమానంగా అయినట్టయితే బోత్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. రెండు సమానం కాలేదు కాబట్టి నాకు బోత్ ఆర్ నాట్ ఈక్వల్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఈనం బేస్ చేసుకుని రకరకాల ప్రోగ్రామ్స్ కింద రాసుకోవచ్చు మాట. ఇక్కడికి ఎన్యూమరేటర్ చెప్పడం అనేది అయిపోయింది. సో టోటల్గా మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూసింది ఏంటంటే స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనమ్స్ అనే కాన్సెప్ట్ చూసామండి. స్ట్రక్చర్లో మనకు 5 రకాల కాన్సెప్ట్స్ చూసాం. స్ట్రక్చర్ అంటే ఏంటి చూసాం, నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి చూసాం, దాంతోపాటు స్ట్రక్చర్ యూజింగ్ యారేస్, స్ట్రక్చర్ యూజింగ్ పాయింటర్స్, స్ట్రక్చర్ యూజింగ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని, ఈ 5 కాన్సెప్ట్స్ని మనం చూడటం జరిగింది. దాంతోపాటు యూనియన్తో పాటు ఈనం అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడికి స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనమ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట.